మన్నించు బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సాక్షిగా కాంగ్రెస్ సర్కారు దురహంకారం బట్టబయలైంది. 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం హైదరాబాద్ నడిబొడ్డున వెలసింది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇది జాతికి అంకితం చేయబడింది. కానీ అటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని పూర్తిగా విస్మరించింది ఇవాళ అంబేద్కర్ జయంతి రోజు. సో దీంతో అంబేద్కర్ వాదులు తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ని అవమానించింది అంటూ ప్రతి ఒక్కరు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. సో మన్నించు బాబా సాహెబ్ ప్రత్యేక చర్చ టీ న్యూస్ చేపట్టింది. చర్చలో మనతో పాటు పాల్గొంటున్నారు ప్రముఖ కవి, గాయకులు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారు అండ్ తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకులు, మాజీ శాసనసభ్యులు బాల్కా సుమన్ గారు అండ్ ప్రముఖ కవి, గాయకులు దరు ఎల్లన్న గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రైట్, అందరికీ నమస్తే అండి. రైట్, అంబేద్కర్ జయంతి సాక్షిగా కాంగ్రెస్ సర్కారు దురహంకారం బట్టబయలైంది. బీఆర్ఎస్ హయాంలో అంబరాన్ని అంటినటువంటి అంబేద్కర్ మహాశయుని స్ఫూర్తిని కాంగ్రెస్ సర్కారు పూర్తిగా అవమానించింది. కేసీఆర్ పై ప్రతీకారంతో రేవంత్ సర్కారు తెలంగాణ సమాజాన్ని తల దించుకునేలా చేసింది. దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని నిర్లక్ష్యం చేసింది. ఆ మహనీయుని జయంతి సందర్భంగా కనీసం ఓ పూలమాల వేసి గౌరవించకుండా కుసంస్కారం చాటుకుంది. కొలువైన ఓ ముని వీధి వీధిలో నీ వెలుగే రామని, నీ అంతరంగమే కరుణకు ఆలయం భయా. అంబేద్కరా హితకరా నిను మరువలేమయా, భరత జాతి ఖ్యాతి నీవయా. ఇది ఉన్నటువంటి ప్రదేశం సుందర దృశ్యమే కాకుండా రాష్ట్ర పరిపాలనా సౌధమైనటువంటి సెక్రటేరియట్ పక్కనే ఉంది. మన పరిపాలనా సౌధానికి కూడా అంబేద్కర్ గారి పేరే పెట్టుకున్నాం. రాష్ట్ర సెక్రటేరియట్ కూడా సెక్రటేరియట్ ముందే అమరుల స్మారకం కూడా ఉంది. ఆ పక్కనే మధ్యలో హుస్సేన్ సాగర్ మధ్యలో అంబేద్కర్ గారు నమ్మిన బుద్ధ విగ్రహం కూడా ఉంది. ఇవన్నీ ఒక అద్భుతమైనటువంటి సందేశాత్మకమైనటువంటి చిహ్నాలన్నీ మనవి చేస్తా ఉన్నాం. ఇది విగ్రహం కాదు, ఒక విప్లవం. ఇది కేవలం ఆకారానికి ఒక ప్రతీక కాదు, ఇది తెలంగాణ కళల సాకారం చేసేటువంటి ఒక చైతన్య దీపిక అని చెప్పి అంబేద్కర్ రాసిన ఆర్టికల్ పుణ్యమే తెలంగాణ స్వరాష్ట్రం. 6 దశాబ్దాల స్వప్నం సాకారమైందంటే, తెలంగాణ ఇప్పుడు ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైందంటే అందుకు కారణం అంబేద్కర్ మహనీయుడే. అందుకే బాబా సాహెబ్ కు కృతజ్ఞతగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ వారి విగ్రహాన్ని నిర్మించారు. ఆయన స్ఫూర్తి నింగినంటేలా సమున్నతంగా గౌరవించారు. కానీ కేసీఆర్ నిర్మించారన్న ఒకే ఒక కారణంతో ఇప్పుడు అదే అంబేద్కర్ విగ్రహం అంటరానిదైంది. ప్రజాపాలన పేరుతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఇప్పుడు జాతి గర్వించదగ్గ మహనీయుడిని విస్మరించింది. సాక్షాత్తు అంబేద్కర్ జయంతి నాడు కాంగ్రెస్ సర్కార్ కుతంత్రం బయటపడింది. దేశమంతటా అంబేద్కర్ జయంతి సంబరాలు జరుగుతుంటే ట్యాంక్ బండ్ పైనున్న భారీ అంబేద్కర్ విగ్రహం మాత్రం వెలవెలబోయింది. రేవంత్ సర్కార్ దుష్ట రాజకీయ కుట్రలో భాగంగా రాజ్యాంగ నిర్మాతకు అవమానం జరిగింది. యావత్ తెలంగాణ జాతి సిగ్గుతో తలదించుకునేలా చేసింది కాంగ్రెస్ సర్కార్. పోయినసారి కన్నా ఈసారి చాలా బేకారు ఉంది. ఎందుకంటే పోయినసారి మంచిగా ఉండే కేసీఆర్ అంత మాట ఇప్పుడు రాదు. కేసీఆర్ ఒక దండ లేదు, ఒక ఏం లేదు, ఒక దుమ్ము అయింది మొత్తం. లోపల కొనికి ఎంతమంది ఉన్నారు కానీ ఒక్కడికి ఏం ఇంత సాయం లేకుండా అయిపోయింది. ఒక నీళ్ళు లేవు, ఏం లేవు, ఒక దండ బి లేదు ఆయనకు. ఈయన నమ్ముకున్నాం కానీ వేస్ట్ అయిపోయింది. కేసీఆర్ అంత మాట రాదు, వేస్ట్. కేసీఆర్ అంత మాట రాదన్నా, కేసీఆర్ అంత ఆయనదే మంచిగా ఉంది. ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని మన కేసీఆర్ హయాంలో కేసీఆర్ సారు మాకు ఒక అంబేద్కర్ ఏ విధంగా అయితే మాకు ఒక గుర్తుగా చిరకాలంగా నిలిచిపోయిండో ఆ విధంగా మాకు ఒక బహుమానంగా కేసీఆర్ సారు ఇచ్చిండు. మరియు ఇప్పుడు రాజకీయంగా ఇప్పటి వరకు అంబేద్కర్ విగ్రహానికి ఒక పూలమాల ఏం లేదు. ఇప్పటి వరకు ఈ రాజకీయ నాయకులు రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి ఇక్కడ ఒక విగ్రహానికి పూలమాల వేసిన కనబడటం లేదు, దాఖలు కనబడటం లేదు. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రావాలి. కేసీఆర్ అన్ని వర్గాలకు న్యాయం చేసిండు.
దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యం చేసింది. అంబేద్కర్ జయంతి నాడు కనీసం ఒక పూలమాల వేసి గౌరవించాలన్న సంస్కారం కోల్పోయింది. విద్వేషంతో పాలిస్తోన్న రేవంత్ రెడ్డి విచక్షణ కోల్పోయారు. సీఎం రేవంత్ రెడ్డి అగ్రకుల దురహంకారానికి ఇది పరాకాష్ట కాక మరేమవుతుంది? కేసీఆర్ పై పగతో అంబేద్కర్ విగ్రహాన్ని పట్టించుకొని మూర్ఖత్వానికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది? రేవంత్ రెడ్డికి సోయి లేకున్నా దళిత జాతికి చెందిన డిప్యూటీ సీఎం బట్టికి ఏమైంది? అంబేద్కర్ రాజ్యాంగంతో పదవులు అనుభవిస్తున్న బిజీ నేతలంతా ఏమయ్యారు? అంబేద్కర్ ఆర్టికల్ పుణ్యమే కదా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం. ఆ మహనీయుడి జయంతికి కృతజ్ఞత చాటుకోలేని సంకుచిత నాయకులను చూసి యావత్ తెలంగాణ జాతి సిగ్గుపడుతోంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడికి ఇంతమంది జనాలు వచ్చిండ్రు కాబట్టి ఏదో జరుగుతుందని మేము ఏదో ఊహతోటి ఇడికొస్తే ఇంతవరకు బాబాసాహెబ్ అంబేద్కర్కి ఒక పూలమాల లేదు, ఒక దండ లేదు, ఏమీ లేదు. ఏం రాజకీయ నాయకుడు ఏం అర్థం కావట్లేదు. కానీ కావాలని గెలిపించుకున్నాం. ఈరోజు ఈ స్థాయికి చేసిండు రేవంత్ రెడ్డి. కానీ జనాలకు చూడండి ఎంతమంది జనాలు వచ్చి వాటర్ లేవు, ఒక బాటిల్ లేవు, ఒక టెంటు లేదు, ఏమీ లేదు. ఇంత స్థితిగా ఉన్నాడు రేవంత్ రెడ్డి. కాబట్టి ఆయన ప్రభుత్వం ఏందో ఆయన కథ ఏందో అర్థం కావట్లేదు. కాబట్టి ఇప్పటికైనా సాయంకాలం అన్న వచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు పూలమాల వేసేసి కొంచెం నివాళులు అర్పించాలని కోరుతున్నాను. గత బీఆర్ఎస్ సర్కార్ నిర్మించిన అంబేద్కర్ విగ్రహం నగరంలో ఒక పర్యాటక కేంద్రంగా మారింది. అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకొని సబ్బండ వర్ణాల యువత అక్కడ చేరి సంబురాలు జరుపుకున్నారు. ప్రభుత్వం విస్మరించిన ఆ మహా విగ్రహం దగ్గర నృత్యాలు చేస్తూ తమ నిరసనలు తెలిపారు. ఇంత భారీ విగ్రహం నిర్మించిన తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఆ విగ్రహాన్ని గౌరవించలేని రేవంత్ రెడ్డి కుసంస్కారాన్ని ఎండగడుతున్నారు. భారతరత్న డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు జయంతి సందర్భంగా ముందుగా ఆ మహనీయుడికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎట్లయితే పాదాభివందనాలు తెలియజేస్తున్నానో అదేవిధంగా అంబేద్కర్ క్షమించు అని కూడా నేను అడుగుతున్నాను. ఎందుకంటే ప్రపంచంలోనే ఎత్తైనటువంటి అతిపెద్ద విగ్రహాన్ని మన తెలంగాణ నడిబొడ్డు మీద నాటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ విగ్రహాన్ని కట్టించడం జరిగింది. కట్టించిన విగ్రహాన్ని ఆ రోజు ఇదే అంబేద్కర్ జయంతి రోజున ఒక అంగరంగ వైభవంగా ఇక్కడే ఈ పక్కన గ్రౌండ్ లో యావత్ తెలంగాణ ప్రజానికాన్ని మొత్తం ఆహ్వానించి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ మనవడైనటువంటి ప్రకాష్ అంబేద్కర్ గారిని పిలిపించి ఈ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించడం జరిగింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ఆధారంగానే తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నం సాకారమైంది. ఉద్యమ నేత తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఎన్నో మార్లు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అవకాశం వచ్చిన ప్రతి వేదికపై ఆ మహనీయుడికి మనసారా కృతజ్ఞతలు చెప్పుకున్నారు. రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ కు కేసీఆర్ సమున్నత స్థానం కల్పించారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టారు. దళిత వర్గాల అభ్యున్నతి కోసం దళిత బంధును తీసుకొచ్చి దేశానికి కొత్త దారి చూపించారు. కానీ ప్రజాపాలన పేరుతో ప్రగల్భాలు పలుకుతున్న రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం బాబాసాహెబ్ ను అవమానించింది. కాంగ్రెస్ సర్కార్ తీరుపై బడుగు బలహీన వర్గాల ప్రజలు దళిత సమాజం బగ్గుమంటోంది. యావత్ తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాలరాతి మేని కాంతి పుడమి కొంపె దివ్య శాంతి. మన్నించు బాబాసాహెబ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా అవమానించింది అంబేద్కర్ జయంతి రోజు. అవమానం అంబేద్కర్ మహనీయుడికి అత్యంత దారుణమైన ఘోరమైన అవమానం. ఇవాళ అంబేద్కర్ జయంతి సాక్షిగా దేశంలోనే అత్యంత ఎత్తగా ఇప్పటిదాకా ఉన్నటువంటి అత్యంత ఎత్తైన విగ్రహం 125 అడుగుల అత్యంత భారీ విగ్రహాన్ని పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది. ఎటువంటి పువ్వు లేదు, పూల దండ లేదు, ఎటువంటి అలంకరణ లేదు, ఎటువంటి ప్రోగ్రాం కూడా అక్కడ చేయలేదు. సో పూర్తిగా దీన్ని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని, అంబేద్కర్ స్ఫూర్తిని పూర్తిగా విస్మరించింది, పూర్తిగా అవమానించింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ప్రతి ఒక్కరు తీవ్రంగా మండిపడుతున్నారు. రైట్, దేశపతి శ్రీనివాస్ గారు, గత సంవత్సరం ఎంతో గ్రాండ్గా ఒక ఆకాశమంత విగ్రహం కాదు అది, ఆకాశమంత స్ఫూర్తి అంటూ అందరం మాట్లాడుకున్నాం. కానీ ఇవాళ అదే విగ్రహం పూర్తిగా బోసిపోయి పువ్వు లేదు, పువ్వు దండ లేదు, అంజలి లేదు, ఏమీ లేదు, కార్యక్రమం లేదు. ఎందుకు ఇంత ఉదాసీనంగా వదిలేసింది ప్రభుత్వం? మీరు ఈ చర్చకు మన్నించు అంబేద్కర్ అని పేరు పెట్టారు. అది కాదండి పెట్టాల్సిన టైటిల్, దండించు అంబేద్కర్ అని పెట్టాలి. ఇవాళ దగ్ధమవుతున్నదండి మనసు, గుండె మండిపోతున్నది.
దళిత జాతి పదఘట్టనలో నలిగి నాశనం అయిపోవాలి ఈ ప్రభుత్వం అని కోరుకుంటున్నాను. నిజంగా నాకు చాలా చాలా ఆగ్రహంగా ఉంది. సామాజిక న్యాయానికి సమున్నతమైన ప్రతీక అండి ఆ విగ్రహము. అదే అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడిన అంబేద్కరే ఇవాళ అంటరాని వాడైపోయింది ఈ ప్రభుత్వానికి. ఆయన విగ్రహం అంటరానిది అయిపోయింది. కేసీఆర్ పెట్టినంత మాత్రాన అంబేద్కరే అస్పృశ్యుడు అయిపోయాడు వీళ్ళకి. నిజానికి ఆ రోజు ఎవరండి వచ్చి దానికి ఆ ప్రతిష్ఠ చేసినవాడు? ప్రకాష్ అంబేద్కర్. అంబేద్కర్ మనవడిని తీసుకొచ్చినాం మనం. అంబేద్కర్ మనవడిని తీసుకొచ్చి ఆయన చేతుల మీదుగా శ్రద్ధతో, భక్తితో, గౌరవంతో, సామాజిక న్యాయం పట్ల ఒక గౌరవంతో ఆ విగ్రహాన్ని అదిగదిగో ఆకాశం అంచులు తాకేలా ఆవిష్కృతమవుతున్నది అంబేద్కరు మూర్తి, భరతమాత ముద్దు బిడ్డ బాబా సాహెబు స్ఫూర్తి, తెలంగాణ సచివాలయ పాలన కతడే స్ఫూర్తి. ఈ పాట నేను రాసిన పాటను అడ్వర్టైజ్మెంట్ గా వేసిన ఆ విగ్రహం ఆవిష్కరణ రోజున ఒక ప్రకాష్ అంబేద్కర్ ఆ రోజు ఒక సాయి చంద్, ఎవ్వడు చెప్పిండురా మీరెక్కువ జాతోళ్ళని, ఎవ్వడు చెప్పిండురా మేం తక్కువ జాతోళ్ళమని, నిన్ను నన్ను గన్నట్టి భారతాంబ ఒకటి కాదా అని అద్భుతమైన పాట పాడిండు. అనేక మంది మల్లెపల్లి లక్ష్మయ్య గారు, ఇట్లాంటి అనేక మంది దళిత ఇంటలెక్చువల్స్, గడ్డా చక్రపాణి గారు, వీళ్ళందరూ వచ్చి వీళ్ళందరి సమక్షంలో ఆవిష్కరించబడిన విగ్రహం అది. అది భారతదేశానికే తలమానికమైన విగ్రహం అండి. అది అంబేద్కర్ యొక్క సమతా స్ఫూర్తికి, సామాజిక న్యాయ స్ఫూర్తికి ఒక విరాట్ రూపం లాంటి విగ్రహం. అటువంటిది వాళ్ళ కనీసం ఒక్క దండ ఉంటుందా? ఒక పువ్వు పెట్టరా అక్కడికి వెళ్ళి? ముఖ్యమంత్రి ఇంత కురుచ మనస్తత్వం, ఇంత సంకుచిత సిగ్గుపడుతున్నదండి వాళ్ళ జాతి. ముఖ్యమంత్రి సంకుచిత మనస్తత్వాన్ని చూసి కేసీఆర్ గారు హయాంలో పెట్టిన విగ్రహం కనుక అంటరానిది అయిపోతుందా? నిజంగా ఆయన హయాంలో అయినవన్నీ నువ్వు వదులుకుంటావు? మరి సచివాలయంలో కులుకుతున్నావు కదా ఇవాళ. ఎట్లా కులుకుతున్నావు? ఆ సెక్రటేరియట్లో ఎట్లా కూర్చున్నావు? ముఖ్యమంత్రి ఛాంబర్లో ఆ కుర్చీ ఎక్కడిది? ఆ సౌధం ఎక్కడిది? ఆయన హయాంలో నిర్మించింది కాదా? అవును. ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మిస్తే అది టిఆర్ఎస్ సొంతం అవుతుందా? అది ఏమన్నా కేసీఆర్ గారి, అది ప్రజల ఆస్తి, జాతీయ ఆస్తి. అదొక పర్యాటక కేంద్రం. దేశ విదేశాల నుంచి కూడా ప్రజలందరూ అబ్బురంగా చూస్తుంటారు. అబ్బురంగా చూస్తే మహామూర్తిని ఇట్లా చూసి ఎంత ఉన్నతంగా ఉంది అని చెప్పి అట్లా అప్రయత్నంగా చేతులు జోడించి పులకించిపోతున్నారండి ఆ విగ్రహాన్ని చూసి. నువ్వు ఆ దృష్టితో చూడాలి కానీ నువ్వు ప్రతిదాన్ని కాళేశ్వరం అట్లే పండబెట్టినావు, ఆఖరికి అంబేద్కర్ను కూడా అవమానిస్తావా? ఇంతకంటే దుర్భరమైన విషయం. ఈ ముఖ్యమంత్రి మనోవైకల్యాన్ని చూసి సిగ్గుపడుతున్నది వాళ్ళ మొత్తం భారత జాతి సిగ్గుపడుతున్నది, తెలంగాణ అంటలేదు. ఇది చాలా ఆయన చేసిన భయంకరమైన తప్పిదం. ఇది ఏం చేస్తుందండి సాంఘిక సంక్షేమ శాఖ? ఒక దండ వేసే స్ఫూర్తి లేదా, స్పృహ లేదా వీళ్ళకి? ఏం చేస్తుంది సాంస్కృతిక శాఖ? జూపల్లి కృష్ణారావు గారు, మీరే కదా మంత్రి, మిమ్మల్ని అడుగుతున్నాను. అంత గొప్ప విగ్రహానికి, అంత అత్యున్నతమైన విగ్రహానికి ఒక దండ వేయడానికి మీకు తీరిక లేదా? మనసు రాలేదా? ముఖ్యమంత్రికి మనసు రాలేదా? భట్టి విక్రమార్క గారు, ముఖ్యమంత్రి గారు నిర్మించినటువంటి ప్రగతి భవన్లోనే ఉన్నారు మీరు. దాన్ని మీరు ప్రజాభవన్ అని పేరు మార్చచ్చు. ఆ భవనం అక్కడికి వచ్చినప్పుడు అందులో మీకు అందులో జీవితం మీకు అక్కడికి వచ్చినప్పుడు అంబేద్కర్ విగ్రహం అక్కడ రాదా? ప్రజాగ్రహానికి గురవుతారు, జాగ్రత్త. రైట్. దర్వెల్ల నగర్ గత సంవత్సరం ఇదే రోజు అక్కడ ఒక మొత్తం కోలాహలం, పండుగ వాతావరణం. అసలు అంబేద్కర్ విగ్రహాన్ని చూసి పులకించని వాళ్ళు ఎవరు లేరు. అంటే చూసి దాన్ని ఆ మహామూర్తి విగ్రహాన్ని చూసి అసలు అందరూ ఆశ్చర్యం పొందారు అందరూ. బట్ అటువంటి విగ్రహం ఇవాళ పూర్తిగా వదిలేసినట్టుగా, అనాథగా. అయితే ఒక మాటకు వస్తే దేశంలో ప్రతి వాడవాడ, గల్లీ గల్లీ చిన్న విగ్రహం, పెద్ద విగ్రహం, ప్రతి ఒక్క విగ్రహానికి అంజలి ఘటించారు. కానీ ఇంత పెద్ద విగ్రహాన్ని పూర్తిగా వదిలేయడం అంటే నిజంగా ఏం మెసేజ్ ఇచ్చింది వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకి? కట్టయిందా? రైట్, ఓకే. ఎస్ సుమన్ గారు, సో నిజంగా ఇవాళ అందరూ ఒక గౌరవించుకోదగ్గ రోజు అంబేద్కర్ గారి. అంత పెద్ద భారీ విగ్రహాన్ని చూడడమే ఒక అదృష్టం, దానికి పూలమాల వేసే అదృష్టం రావడం ఇంకా దానికి గొప్పగా అవకాశంగా, గొప్ప అదృష్టంగా భావించాలి. అటువంటి దాన్ని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వదిలేసుకుంది? అంటే ఇవాళ ప్రజాపాలన పేరిట ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రతీకార పాలన నడుస్తున్నది. ఒక కక్షపూరితమైనటువంటి పాలన నడుస్తున్నది. ఆయన మొదటి నుండి కేసీఆర్ గుర్తుల్ని నేను జరిపేస్తా, కేసీఆర్ గుర్తుల్ని నేను జరిపేస్తా అని చెప్పి మొదటి నుండి మాట్లాడుతున్నాడు. ఎన్నికల సందర్భం నుండి మాట్లాడుతున్నాడు. దాంట్లో భాగమే
మేము నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నుండి రైతుల పొలాలకు నీళ్ళు లేకుండా దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండబెట్టిండు, మొత్తం చెరువులు ఎండబెట్టిండు, చెక్ డ్యామ్లు ఎండబెట్టిండు, రిజర్వాయర్లన్నీ ఎండబెట్టిండు. సో మొన్న కేసీఆర్ గారు కరీంనగర్ సిరిసిల్ల జిల్లాల పర్యటనలో భాగంగా రైతుల దగ్గరికి పోయినటువంటి సందర్భంలో షబాష్పల్లి దగ్గర బ్రిడ్జ్ మీద నుంచి మిడ్మానేర్ను చూసినారు. ఎండిపోయి మొత్తం అసలు ఒకప్పుడు ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి పోతుంటే అటువైపు ఇటువైపు సముద్రం లెక్క కనబడేది. అది మొత్తం దాంట్లో ట్యాంకులు గతంలో, తర్వాత చెట్లు అవి ఇవన్నీ ఎండిపోయిన చెట్లు అవి ఇవన్నీ కనబడుతూ ఉన్నాయి. మొత్తం చాలా ఒక 25 పైచిలకు టీఎంసీల కెపాసిటీ తోడు ఉన్నటువంటి ఆ రిజర్వాయర్ వాళ్ళ చాలా కుంచుకుపోయింది. సో అదేంది, ఆయన కేవలం కేసీఆర్ గారి మీద కోపం కొద్దీ అట్లా చేస్తారు. అట్లనే ఇవాళ నేను అనుకోవడం ఇది ఏదో అనుకోకుండా జరిగిన సంఘటన కాదు. రోజు ఆయన అదే సచివాలయంలో కూర్చుంటున్నాడు. సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఈ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహం ఇది ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం. కేవలం కేసీఆర్ గారు నిర్మించింది కాబట్టి ఇవాళ దానికి అలంకరణ చేయొద్దు, అక్కడ ప్రభుత్వపరమైన ఏర్పాట్లు చేయొద్దు, అక్కడికి ప్రభుత్వ పెద్దలు ఎవరు పోవద్దు, అధికారులు పోవద్దు, మంత్రులు పోవద్దు, అసలు ఎవరు స్పందించద్దు, దాన్ని చూడొద్దు అని చెప్పి మొత్తం దాన్ని వదిలేసినారు. మొత్తం వదిలేసి వాళ్ళు కావాలని చెప్పి అది చేసినారు. దీనివల్ల ఇవాళ తెలంగాణకు మనకు అవమానం జరుగుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ చర్య వల్ల ఇవాళ మహారాష్ట్ర నుంచి, దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి చాలామంది అక్కడికి వచ్చారు. తెలంగాణ ఇమేజ్ దెబ్బతిన్నది. వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు చర్య వల్ల తెలంగాణ రాష్ట్రం యొక్క ఇమేజ్ దెబ్బతిన్నది. గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వం అంటే దేశవ్యాప్తంగా ఉండే దళితులు మా గురించి ఎట్లా మాట్లాడుకునేది అంటే, తెలంగాణ గత ప్రభుత్వ పాలనలో దళిత బంధు లాంటి పథకం పెట్టి దళిత కుటుంబాలకు 10 లక్షలు ఇస్తున్నది అక్కడ ప్రభుత్వం. ఓవర్సీస్ స్కాలర్షిప్ 20 లక్షలు ఇస్తున్నది పిల్లలు బయట పోయి చదువుకుంటామంటే. 1000కి పైగా గురుకులాలు పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు సంవత్సరానికి ఒక్కొక్కరి మీద 1,20,000 ఖర్చు పెట్టి చదివిస్తున్నది. తర్వాత ప్రపంచంలోని ఎత్తైన బాబాసాహెబ్ విగ్రహం 125 అడుగులతో పెట్టించింది. అదేవిధంగా సచివాలయానికి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సచివాలయానికి అంబేద్కర్ గారి పేరు పెట్టి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మా పాలనలో చూపిస్తామని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నది అక్కడ ప్రభుత్వం అని చెప్పి. అట్లా ఉన్నటువంటి మన ఇమేజ్ ఇవాళ వీళ్ళు చేసినటువంటి చర్యల ఫలితంగా ఇవాళ దేశం ముందు మనం తలదించుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. నిజంగా సిగ్గుచేటైన ఇంకో విషయం ఏంటంటే, ఇవాళ మా వర్గానికి సంబంధించినటువంటి దళిత వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది ఆ ప్రభుత్వంలో ఉన్నారు. సరే, ముఖ్యమంత్రి ఆధిపత్య ధోరణి, అహంకారం ధోరణి, ఫ్యూడలిస్ట్ మనస్తత్వం, కేసీఆర్ మీద కోపం, ఆ రకంగా ఆలోచించి ఆయన నిర్ణయం తీసుకుంటే ఆ మంత్రివర్గంలో ఉన్న మా దామోదర్ రాజనరసింహ గారు ఏం చేస్తున్నారు, ఆ మంత్రివర్గంలో డిప్యూటీ సీఎం ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు ఏం చేస్తున్నారు, వీళ్ళంతా ఎటుపోయినారు? వీళ్ళు డెఫినెట్గా వీళ్ళు ఈ నిర్ణయాన్ని ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, మనం పోవాలి, ఆ విగ్రహం దగ్గర ప్రభుత్వపరమైన ఏర్పాట్లు చేయాలి, పూర్తిగా కాన్షియస్ గా వాంటెడ్లీ జరిగింది కావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు చేశారు. నేను చాలా స్పష్టంగా ఇవాళ టీ న్యూస్ ద్వారా ప్రజలకు కూడా అప్పీల్ చేస్తూ ఉన్నా, ఇటువంటి ఈ రేవంత్ రెడ్డి దుర్మార్గపు పాలన, ఈ కక్షపూరిత, ఈ ప్రతీకార, ఈ పగలు, వీటితో కూడినటువంటి ఈ రకమైనటువంటి పాలనను దళిత వర్గాలే కాదు, ఇవాళ జరిగింది అక్కడ అంబేద్కర్కు అవమానం జరిగినట్టు నేను భావిస్తున్నాను. అంటే తెలంగాణ రాష్ట్రానికి అవమానం జరిగింది. కాబట్టి బుద్ధిజీవులు కానీ, మేధావులు కానీ, ఇతర వర్గాల్లో, ఇతర కులాల్లో ఆలోచించేటటువంటి వాళ్ళందరూ కూడా డెఫినెట్గా ఈ రేవంత్ రెడ్డి దుశ్చర్యను ఖండించాలి. రేవంత్ రెడ్డి జరిగినటువంటి తప్పిదానికి, ఆయన చేసిన ఈ తప్పుకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, తెలంగాణ సమాజానికి చెప్పాలి క్షమాపణ. రైట్, ఓకే. ఎల్లన్న గారు, అంబేద్కర్ భారీ విగ్రహం అనేది ఒక విగ్రహం కాదు, అదొక విప్లవం, అదొక స్ఫూర్తి విరాట్ అది. కానీ అటువంటి దాన్ని వాళ్ళ పూర్తిగా వదిలేసి దాన్ని జోలికే పోకుండా, ఒక పూలదండ లేకుండా, ఒక కనీస ప్రభుత్వ కార్యక్రమం లేకుండా దాన్ని అట్లా వదిలేసింది అంటే పూర్తిగా అంబేద్కర్ని, అంబేద్కర్ వాదుల్ని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఏమాత్రం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవించినట్టుగానే భావించాలా? 100% అది అందరికీ అర్థమవుతా ఉన్నది. ఇవాళ 8 సంవత్సరాల క్రితం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు అంబేద్కర్కి సంబంధించినటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం కలిగినటువంటి అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైనటువంటి మన భారతదేశంలో ఇంత గొప్ప మహనీయుని యొక్క విగ్రహాన్ని ఆకాశ నంబరాన్ అంటేలా ఒక విగ్రహాన్ని నిర్మించాలని చెప్పేసి తలపెట్టి 125 సంవత్సరాల జయంతి సందర్భంగా ఆ రోజు తలపెడితే ఒక 1-2 ఇయర్స్ లేట్ అయినందుకు మేమే చాలా సార్లు కేసీఆర్ గారు ఇంకెప్పుడు కడతారు, ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కడతారు విగ్రహాన్ని అని చెప్పేసి మేము మా దళిత సమాజం కానీ మేము అడిగినటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేస్తాను. అది
ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు ప్రభుత్వము కడుతున్నటువంటి అంబేద్కరే గాని ఆ అంబేద్కర్ విగ్రహము ఒక దళితుల ఆత్మగౌరవం, ఒక ప్రజాస్వామికవాదుల ఆత్మగౌరవంగా ఎలా మనం గత ప్రభుత్వంలో గొప్పగా ఆవిష్కరించుకొని అంబేద్కర్ గారి మనవరిని స్వయంగా తీసుకొచ్చి వారి చేతుల మీదుగా ఆవిష్కరింపజేసుకున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటా ఉంటే ఇది మొదటి జయంతి సభ. అంటే ఈ 125 అడుగుల ఎత్తున్నటువంటి విగ్రహాన్ని ఆవిష్కరింపజేసుకున్న తర్వాత వచ్చిన మొదటి జయంతి ఈ మొదటి జయంతికే ముఖ్యమంత్రి కొత్తగా ఎన్నికైనటువంటి ఇలా రేవంత్ రెడ్డి గారు ఇలా దేశంలో కాదు ప్రపంచంలోనే ఇంత పెద్ద ఎత్తునటువంటి అంబేద్కర్ విగ్రహం ఎక్కడ లేదు. ఇంత పెద్ద ఎత్తున ఇలా తెలంగాణకు ఒక తలమానికంగా తెలంగాణ యావత్ భారతదేశము ప్రపంచం కూడా అంబేద్కర్ విగ్రహాన్ని ఎక్కడ చూడాలంటే తెలంగాణకు వచ్చి చూడాలన్నటువంటి సందర్భాన్ని కేసీఆర్ గారు అప్పటి ముఖ్యమంత్రి నిర్మాణం చేస్తే దాన్ని గర్వంగా తీసుకొని ఒక వారసత్వ సంపదగా తీసుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను గుండెల నిండా ఇలా పూజించుకోవాల్సినటువంటి, గుండెల నిండా ఇలా సందర్శించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉండే. కానీ ముఖ్యమంత్రి వారు ఎందుకో మరి నాకైతే అర్థం కావట్లేదు. ఒక సంకుచిత దృక్పథంతో ట్యాంక్ బాండ్ మీదటువంటి విగ్రహానికి వేసిపోతాం కానీ ఇక్కడ పెద్ద ఎత్తున అంబరాన్ అంటే విగ్రహం ఉన్నట్టు దాన్ని నేను పట్టించుకోనన్నటువంటి పాపాన పోలేదు. కానీ అంబేద్కర్ వాదు యావత్ తెలంగాణ సమాజం ఇలా 125 అడుగుల ఎత్తైనటువంటి విగ్రహం దగ్గరికి వచ్చి ఘనమైన నివాళులర్పించారు. ఇలా రేవంత్ రెడ్డి గారు ఒకటి స్పష్టం చేస్తా ఉన్నారు, చెప్పగానే చెప్తా ఉన్నారు. ఇది ఇంతకుముందు వక్తలు చెప్పినట్టుగా ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగినటువంటి సంఘటన కాదు, ఇది ముమ్మాటికి కావలసుకొని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని చూసి ఇలా జీర్ణం చేసుకోలేకపోతున్నాడా ఏంది నాకు అర్థం కావట్లేదు. అంటే ఆయన వారసులు ఎవరైనా ఉన్నారా, మరి ఆయన ఇంకోరైనా పెట్టదలుచుకున్నాడా? 125 అడుగుల ఎత్తు అంబేద్కర్ విగ్రహం చూస్తుంటే ఆయనకు జీర్ణం కావట్లేదా? అంబేద్కర్ దళితుల ఒక మహనీయులుగా ఇలా ప్రజాస్వామికవాదుల మహనీయులుగా అందరి వాడుగా ఇలా కీర్తించబడుతున్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూస్తే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి జీర్ణం కావట్లేదా అని చెప్పేసి నాకు అర్థం. దండేసి దండం పెట్టడానికి మీకు మనసు రాకపోతే ఈ విగ్రహాన్ని చూస్తే మీకు జీర్ణం కావట్లేదా? ఇలా మరి కేసీఆర్ గారే కట్టడం వల్ల మాత్రమే నేను అక్కడికి పోలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు అనుకుందాం ఒకవేళ. మరి అదే కేసీఆర్ గారు గత ప్రభుత్వము నిర్మాణం చేసినటువంటి సెక్రటరియట్ లో మీరు ఎట్లా కూర్చుంటున్నారు? మరి అది కూడా కేసీఆర్ మన్నించు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సాక్షిగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దురహంకారాన్ని బయటపెట్టుకుంది. కేవలం కేసీఆర్ గారు ఆ విగ్రహాన్ని నెలకొల్పారు అన్న ఒకే ఒక్క కారణంతో ప్రభుత్వం పూర్తిగా ఆ విగ్రహాన్ని పట్టించుకోలేదు. ఒక పువ్వు లేదు, పూల దండ లేదు, అంజలి లేదు, ఏమీ లేదు. సో ఇది ముమ్మాటికి సీఎం రేవంత్ రెడ్డి యొక్క మనోవైకల్యాన్ని తెలియజేస్తుందంటూ ప్రజాస్వామికవాదులు తీవ్రంగా మండిపడుతున్నారు. రైట్ దేశపతి గారు, ఏదన్నా ఒక కట్టడం కావచ్చు, ఒక నిర్మాణాన్ని ఎప్పటికప్పుడు మనం ప్రభుత్వంగా దాన్ని గౌరవించుకుంటుంటే ఆటోమేటిక్గా బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది, దాన్ని ఇంకా తద్వారా మన రాష్ట్ర ప్రతిష్ట కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ చిన్న లాజిక్ అనేది ఎందుకు విస్మరించింది ప్రభుత్వం? ఇది ఏం పర్వర్టెడ్ వైఖరి అండి. అంటే ఒక ప్రభుత్వం గత ప్రభుత్వం నిర్మించినవేవి ఇప్పుడు వాటిని మేము అస్పృశ్యంగా చూస్తాం, అంటరాని వాడు చూస్తాం అనేది మరి అట్లనే నువ్వు చేయదలుచుకుంటే వాళ్ళ ఎమ్మెల్యేలందరూ ఆయా నియోజకవర్గాలలో క్యాంప్ ఆఫీసులలో ఉంటున్నారు కదండి. ఆ క్యాంప్ ఆఫీసులు ఎవరు నిర్మాణం చేసిందండి? కేసీఆర్ గారి హయాంలోనే కదా. ఆ క్యాంప్ ఆఫీసులు సౌకర్యంగా ఉన్నాయి, సుఖంగా ఉన్నాయని దాంట్లో జీవిస్తున్నారు కదా ఇవాళ అందరూ పోయి. పైగా అక్కడ కేసీఆర్ గారి పేరుతో అవేంది ఆ ఫలకాలు ఉంటే ఆ ఫలకాలు వలగొట్టి మరి గృహప్రవేశాలు చేశారు వీళ్ళందరూ. క్యాంప్ ఆఫీసులు పనికి వస్తాయి కానీ విగ్రహాలు పనికిరావా? ఇవాళ మరి ఊరూరా మిషన్ భగీరథ ట్యాంకులు ఉన్నాయి, దాని నుంచే ప్రజలందరికీ కూడా వాటర్ సప్లై జరుగుతుంది. ఆ ట్యాంకులన్నీ కూలగొడతారా? రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు? వాటి వాడకుండా వదిలేస్తారా మరి ఆ ట్యాంకుల్ని? కలెక్టరేట్ ఆఫీసులు ఉన్నాయండి. ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నారు, ఏమన్నారు? సెక్రటేరియట్లు కూడా లేవు కొన్ని రాష్ట్రాలలో, ఇక్కడ కలెక్టరేట్లు ఉన్నట్టు అన్నాడు. మరి అటువంటి కలెక్టరేట్లలో ఇవాళ చాలా దర్జాగా కలెక్టర్లు అందరూ కూడా, అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రతిపత్తిని చాటే విధంగా అద్భుతమైన కలెక్టరేట్లు ఉన్నాయి కదా, ఎస్పీ ఆఫీసులు ఉన్నాయి కదా, కమిషనరేట్లు ఉన్నాయి కదా. మరి వాటన్నిటిని ఎందుకు ఉపయోగించుకుంటున్నారు? వాటన్నిటిని పాడుపెడతారా చెప్పండి? పాడుపడగొడతారా? మూసేస్తారా చెప్పండి? అవన్నీ పనికొస్తాయా? ఏవి పనికిరావు? ఆయన పెట్టిన పథకం దళిత బంధు పనికిరాదా? ₹1 ఇవ్వరా? ఆయన పెట్టిన న్యూట్రిషన్ కిట్ ఇవ్వరా? స్కాలర్షిప్లు, అరే దళిత విద్యార్థులు విదేశాలకు పోవాలి, చదువుకోవాలి, పైకి రావాలి, వాళ్ళు ఈ సమాజంలో అత్యున్నత స్థానాన్ని అధివసించాలి, అగ్ర పథాన్ని అందుకోవాలి అని ఒక గొప్ప ఆలోచనతోని, ఉదాత్తమైన ఆలోచనతోని ఓవర్సీస్ స్కాలర్షిప్ పెడితే ఒక్కరికి స్కాలర్షిప్ ఇవ్వరా? రైతు బంధు సరిగ్గా ఇయ్యవు నువ్వు. రైతు బీమాకు ఇప్పటి వరకు కూడా ఇంకా ఆ కిస్తు డబ్బులు చెల్లించలేదు నువ్వు. ఆ ఎల్ఐసి వాళ్ళకి కిస్తు ఇంతవరకు చెల్లించలేదు.
అంటే ఒక ఉదాత్తమైనవి ప్రజా సంక్షేమాన్ని కోరినవి అన్నేమో బంధు పెట్టినావు, నీకు సుఖాన్నిచ్చేవి మాత్రం వాడుకుంటున్నావు. మరి వాళ్ళ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంది, అది కూడా కేసీఆర్ గారి హయాంలో నిర్మాణం. రేపు దాన్ని వాడరా? దాంట్లో ఇవాళ పోలీసులు వాళ్ళ కార్యకలాపాలు అక్కడి నుంచి నిర్వహించడం లేదా? అక్కడి నుంచి జరగడం లేదా? నిఘా వ్యవస్థ అంతా కూడా అది అక్కడికి వస్తుందా? అవన్నీ అక్కడికి వస్తాయి, అవన్నీ వాడుకుంటారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇవాళ నువ్వు ప్రయాణిస్తుంటే ఇవన్నీ ఫ్లైఓవర్లు ఉన్నాయి కదండి, దుర్గం చెరువు బ్రిడ్జ్ కావచ్చు, లేదా ఇవాళ మీరు అదేందా స్టీల్ అది ఉంది కదా విఎస్టీ దగ్గర, ఇందిరా పార్క్ దగ్గర, మరి అది ఎక్కడికి వస్తుందే నీకు? ఇవన్నీ అక్కడికి వస్తాయి, ఇవన్నీ వాడుకుంటారు. అంబేద్కర్ విగ్రహం మాత్రం నీకు అంత చిన్న చూపా? ఆ మహనీయుడి విగ్రహానికి వాళ్ళ అలంకరణ ఉండదా? ముఖ్యమంత్రి రాకపోవడం ఒక పెద్ద తప్పు అయితే కనీస అలంకరణ ఉండదా? అరే ఎవరి జయంతి అయినా ఇప్పుడు ఆ ట్యాంక్ ఇది కరెక్ట్, ముఖ్యమంత్రి రాకపోని బట్ అట్లీస్ట్ అలంకరణ ఉండాలి కదా, చూడు ఒక పండుగ వాతావరణం కనపడాలి. అక్కడ మీద ఉన్న విగ్రహాల్లో ఎవరి జయంతి వచ్చినా, ప్రతాపరెడ్డి జయంతి కావచ్చు, లేకుంటే మన అక్కడ అల్లూరు సీతారామరాజు జయంతి కావచ్చు, యోగి వేమన జయంతి, ఎవరి జయంతి వచ్చినా అలంకరణ చేస్తారండి. అవునవును, అది కేసీఆర్ గారు ప్రభుత్వ హయాంలో చేసినారు. రైట్, ఓకే రైట్. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ దాసోజు శ్రవణ్ గారు ఉన్నారు. శ్రవణ్ గారు నమస్తే. శ్రవణ్ గారు, అందరి వాడు అంబేద్కర్, ఆయన అందరి మొత్తం అన్ని అణగారిన వర్గాలు మొదలుకొని అన్ని వర్గాలు ఎంతో ఆరాధనీయంగా చూస్తారు. అటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని, వాళ్ళ మహా విగ్రహం అనేది కీర్తించబడుతున్నటువంటి ప్రపంచమే గుర్తించింది. అటువంటి విగ్రహాన్ని పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది. నిజంగా దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని? ముందుగా రాజేష్ గారు ఒక మంచి చర్చ మొదలుపెట్టినారు, మీకు శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ చర్చలో ఉన్న గౌరవనీయులు శాసన మండలి సభ్యులు దేశపతి గారికి, నా సోదరుడు సుమన్ గారికి, మీకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ముందుగా 133వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా 50 మంది తెలంగాణ ప్రజలందరికీ, చర్చలో ఉన్న మీకు పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఒక పక్కన ఇది సంతోషకరమైన దినం, ఎందుకంటే అంబేద్కర్ గారి బర్త్ యానివర్సరీ. మరో పక్కన ఒక దురదృష్టకరమైన సంఘటన గురించి ఈ రోజు మనం చర్చ చేసుకోవాల్సిన అగత్యం రావటం చాలా బాధాకరం. వాళ్ళ దేశం కాదు, మొత్తం ప్రపంచం అంతా కూడా వరల్డ్ ఇంటలెక్చువల్ గా పేరొందినటువంటి ఒక అంబేద్కర్ గారి జయంతిని ఇవాళ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కావచ్చు, అమెరికా కావచ్చు, ఇటువంటి ఒక దేశాల్లో సైతం అంబేద్కర్ గారి బర్త్డేను సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి ఒక తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పుట్టుకకు కారకుడైనటువంటి ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఇవాళ కనీస పూలమాల వేయకుండా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఒక దుశ్చర్యను మాత్రం తప్పనిసరిగా బాధ కలిగించేది. సభ్య సమాజం అంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఖండించవలసినటువంటి అవసరం ఉంది. ఇది ముమ్మాటికి కూడా ఒక దురహంకార పూరిత అగ్రవర్ణ ఆధిపత్య అహంకారం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. బహుశా అంబేద్కర్ గారు దళితులు కాకపోయినట్టయితే ఇంత ధైర్యానికి రేవంత్ రెడ్డి ఒడిగట్టుండేవాడు కాడేమో అని నేను అనుకుంటా ఉన్నాను. కేసీఆర్ గారి పైన కోపం ఉండొచ్చు గాక, ఎందుకంటే రాజకీయ ప్రత్యర్థిగా కేసీఆర్ గారు ఉన్నారు, నాయకుడు కాబట్టి కేసీఆర్ గారిపై కోపం ఉండొచ్చు కాక. వ్యక్తిగత కోపాలు ఎందుకు ఉండాలి, వ్యక్తిగత కక్షలు ఎందుకు? అయితే చేసుకోవచ్చు ప్రభుత్వ పాలసీలు అవి అంత మాత్రం అందరూ ఆరాధించి అంబేద్కర్ గారిని అవమానించడం, భారీ విగ్రహాన్ని పట్టించుకోకపోవడం అదే అందరినీ కూడా కలచివేస్తుంది, ఆవేదన గురి చేస్తుంది. కంప్లీట్ చేయనిస్తారా? చెప్పండి శ్రవణ్ గారు. అంటే వ్యక్తిగతమైనటువంటి ఒక వైరుధ్యాలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారి ఆలోచనల మేరకు వారి నేతృత్వంలో నిర్మితమైనటువంటి ఒక విగ్రహానికి వాళ్ళ దండ ఏకపోవటం అనేటువంటిది ఇది కేసీఆర్ గారిని అవమానించటమో అంబేద్కర్ గారిని అవమానించడం కాదు, మొత్తం అంబేద్కర్ వాదులందరినీ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి ముమ్మాటికి అవమానించినట్టుగానే నేను భావిస్తా ఉన్నాను. చరిత్ర తెలవనటువంటి ఒక మూర్ఖుడు లెక్క రేవంత్ రెడ్డి వివరించినారు. అంబేద్కర్ కు ఆర్టికల్ 3కి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెలంగాణ ఉద్యమానికి అత్యంత అవినావభావానికి సంబంధం ఉన్నది. చరిత్ర గలను మూర్ఖుడు లెక్క తెలంగాణ ఉద్యమం సోయలేనటువంటి వాడు కాబట్టి ఇవాళ కనీస కృతజ్ఞత, వ్యక్తిగత ద్వేషాలు విద్వేషాలు రాజకీయాలు పక్కన పెట్టైనా సరే
తెలంగాణలో ఉన్నటువంటి ఆధిపత్యం చెలాయిస్తున్న ఎవడైనా సరే అంబేద్కర్ గారు పౌరుడైనా సరే లేకపోతే నాయకుడైనా సరే రాజకీయ పార్టీ నాయకుడైనా సరే అంబేద్కర్ గారికి కనీస కృతజ్ఞత తెలుపవలసిన అవసరం ఉంది. భారత రాజ్యాంగ నిర్మాత ఇవన్నీ ఒక అంశం అయితే తెలంగాణ ఏర్పాటుకు కారకుడైనటువంటి వాడు, ఎందుకంటే ఆర్టికల్ 3 ఆయన పొందుపరచుండకపోయినట్టయితే తెలంగాణ వుడ్ హావ్ నాట్ నెవర్ బీన్ అ రియాలిటీ. అటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యక్తిని ఇవాళ అగౌరవపరిచినాడు, దుర్మార్గానికి పాల్పడ్డాడు. ఒక పక్కన నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ గుర్తులుండొద్దు, జవహర్లాల్ నెహ్రూ గుర్తులుండొద్దు అంటే ఆయన బాయిగా కొనియాడుతున్నటువంటి ఒక చోటీబాయి రేవంత్ రెడ్డి ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహానికి ఇవాళ అగౌరవపరచడం మాత్రం ముమ్మాటికి నేరం. నేను ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నా. ఇంతవరకు అనేక మంది దళితులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో కూడా పెద్దగా వ్యవహరిస్తున్న భట్టి గారు ఉన్నారు. ఎవరు కూడా నోరిప్పలే. ఇదేం పాపమో నాకు అర్థం కావట్లా. ఇవాళ ఇట్ ఈస్, అందుకే ఇంతకుముందు చెప్పినట్టుగా ఇట్ ఈస్ నాట్ అన్ ఇన్సల్ట్ టు అంబేద్కర్ గారు, ఇట్ ఈస్ అన్ ఇన్సల్ట్ టు ఆల్ ఆఫ్ us, ఆల్ తెలంగాణైట్స్, ఆల్ సిటిజన్స్, ఇట్స్ సివిక్ డ్యూటీ ఆల్సో. ఇవన్నీ వాళ్ళ దృష్టిలో పెట్టుకుని వాళ్ళ కాంగ్రెస్ లో ఉన్న ప్రభుత్వ పెద్దలు కావచ్చు లేకపోతే దళిత పెద్దలు కావచ్చు ఎవరు మాట్లాడట్లేరు. ఇంత ఒక ఫ్యూడల్ భావజాలాన్ని వాళ్ళ రేవంత్ రెడ్డి, ఒక కక్ష సాధింపు ధోరణి వాళ్ళ రేవంత్ రెడ్డి వ్యక్తీకరించినాడు. దీన్ని తప్పనిసరిగా తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఉందని నేను భావిస్తా ఉన్నాను. నేనైతే నేను ఇన్ఫాక్ట్ ఐ ట్వీటెడ్ టుడే దట్ రేవంత్ రెడ్డి షుడ్ అన్కండిషనల్లీ టెండర్ అండ్ అపాలజీ. తెలంగాణ ప్రజలందరికీ కూడా ముక్కు నేలకు రాసైనా సరే క్షమార్పణ చెప్పాలా. అంబేద్కర్ విగ్రహానికి దండేయకపోవడం అనేటువంటిది నేరం. నాకు బాగా కనిపిస్తుంది. ఆయన ఎక్కడెక్కడ మీటింగ్లకు పోయినా పెద్ద పెద్ద క్రేన్లు పెట్టుకొని దండలేయించుకుంటాడండి. అదే ఒక క్రేన్ అక్కడ పక్కకు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర క్రేన్ పెడితే పెద్ద దండ, ఆ రోజు కేసీఆర్ గారు విగ్రహావిష్కరణ చేసినప్పుడు ఎట్లయితే దండ వేయగలిగినామో అదే దండ ఇవాళ కూడా వేసుకునేవాళ్ళం. హెలికాప్టర్ల మీద పూలు చల్లించుకుంటారు మీటింగ్లలో, మరి అంబేద్కర్ విగ్రహం మీద ఎందుకు చల్లించారు? ఒక జాతి సంపద, ఆయన ఆ విగ్రహం జాతి సంపద, ఒక నేషనల్ హీరో, అతన్ని అగౌరవపరిచేటువంటి రీతిలో ఇవాళ వ్యవహరించినారు. ఇది ముమ్మాటికి ద్రోహం, నేరం, సహించరాని నేరం. రేవంత్ రెడ్డి వెంటనే దీనిపైన స్పందించాలా, క్షమార్పణ చెప్పాలని కోరుకుంటూనే అంబేద్కర్ ఇస్ ది ఆర్కిటెక్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్ ఇస్ ద గవర్నర్. గవర్నర్ అయినా సరే ఇమీడియట్ గా ఇంత అవమానం భారత రాజ్యాంగ నిర్మాతకు అవమానం జరిగింది కాబట్టి ద కాన్స్టిట్యూషనల్ హెడ్ గవర్నర్ కూడా తప్పనిసరిగా ఇంటర్ఫియర్ అయినా సరే రేవంత్ రెడ్డికి సరి అయినటువంటి ఒక రీతిలో బుద్ధి చెప్పాలని చెప్పి నేను కోరుకుంటాను. రైట్, థ్యాంక్ యూ దాసోజు శ్రవణ్ గారు. అంబేద్కర్ ఆర్టికల్ పుణ్యమే తెలంగాణ రాష్ట్రం, కానీ అటువంటి మహనీయుడిని, మహా విగ్రహాన్ని పూర్తిగా విస్మరించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇది ముమ్మాటికి కావాలనే చేసింది. అంబేద్కర్ని అవమానించడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఈ రకంగా వ్యవహరించడం అనేది ప్రతి ఒక్కరు చెప్తున్నారు. తెలంగాణ ప్రజానికానికి, ప్రజాస్వామ్య వాదులకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలనే డిమాండ్ అనేది సర్వత్రా వినిపిస్తుంది. హుస్సేన్ సాగర్ తీరంలో వెలిసిన మహా అంబేద్కర్ విగ్రహాన్ని పూర్తిగా విస్మరించింది కాంగ్రెస్ ప్రభుత్వం. సో దీంతో ప్రజాస్వామిక వాదులందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ భారీ విగ్రహానికి తగినట్లు ముఖ్యమంత్రి వెళ్ళకపోవచ్చు, అక్కడ నివాళులర్పించకపోవచ్చు, బట్ మంత్రులనే వెళ్ళొచ్చు, ప్రభుత్వం తరపు నుంచి అక్కడ కార్యక్రమం నిర్వహించవచ్చు, పూర్తిగా ఆ భారీ విగ్రహానికి తగినట్టుగా పూలతో ఒక భారీగా అలంకరణ కూడా చేయొచ్చు. ఏమీ లేకుండా పూర్తిగా సరే ఆ మాట అనాలా వద్దని అర్థం కావట్లేదు, అనాథగా వదిలేశారు ఆ విగ్రహాన్ని. సో దాని పట్ల ప్రతి ఒక్కరు చాలా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సుమన్ గారు, పొద్దుటి నుంచి కూడా చాలా మంది వేలాదిగా వందలాదిగా తరలి వస్తున్నారు అంబేద్కర్ విగ్రహాన్ని చూద్దామని. వచ్చి చూసేసరికి అక్కడ ఏమీ లేదు. అట్లీస్ట్ సాయంత్రం వరకు అయినా దాన్ని ఏమైనా కరెక్ట్ చేసుకోవచ్చు కదా, కాకుండా మళ్ళీ ఎవరు రాకుండా లాక్ వేశారు. అంటే వాళ్ళు కావాలని చేస్తున్నారు. మనం ఇందాక చర్చలో మాట్లాడుకున్నట్టు, శ్రీరాణి చెప్పినట్టు, రేవంత్ రెడ్డి మొదటి నుంచి కక్ష సాధింపు వైఖరితోని కేసీఆర్ గారి పట్ల, గత ప్రభుత్వం చేసిన పనుల పట్ల వ్యతిరేక భావంతోనే ఉన్నాడు. మా విజయాలన్నింటినీ వైఫల్యాలుగా చూపెట్టే ఆలోచనలో ఉన్నాడు, ఆ పనిలో బిజీగా ఉన్నాడు. మనం చేసినటువంటి గత ప్రభుత్వాలు 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులన్నింటినీ అంటే ఇక్కడ సుమన్ అట్లంటే మరి యాదగిరి గుట్ట సార్ కట్టింది కదా దేవాలయం, సార్ హయాంలో నిర్మాణం, వాళ్ళకి పోయి దండం పెట్టింది కదా. మరి తంతరు లేకుంటే జనాలు యాదగిరి గుట్ట దేవుడికి కూడా దండం పెట్టాలంటే పట్టుకొని తంతరు. అయితే గత ప్రభుత్వాల హయాంలో జరిగినటువంటి విజయాలు, సాధించినటువంటి ప్రగతి, చేసినటువంటి మంచి పనులన్నీ వైఫల్యాలు, లేకపోతే అవినీతనో, ఇదంతా తప్పుడనో, లేకపోతే దాన్ని అది చరిత్ర చెరిపేయాలనో, ఈ రకమైనటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి దుర్మార్గపు ఆలోచన విధానంతో ఆయన ఉన్నాడు. అది కనబడుతుంది. ఇప్పుడు సచివాలయం నుండి లిబర్టీ దగ్గరికి పోయి అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి దండేసినటువంటి వ్యక్తికి సచివాలయానికి ఇటువైపు ఉన్నటువంటి 125 అడుగుల ఎత్తైన, ప్రపంచంలోనే ఎత్తైన బాబాసాహెబ్ గారి విగ్రహానికి
దండేయడం పెద్ద కష్టం కాదు. సరే నీకు దండేసే ఉద్దేశం లేకపోతే కేసీఆర్ గారు పెట్టిరని మంత్రిని పంపేనుంటివి, అధికారులను పంపేవి, లేదు అట్లీస్ట్ అలంకరణ చేపియనుంటివి. నీకు ఇష్టం లేదు, మీ ప్రభుత్వ పెద్దలకు ఇష్టం, అలంకరణ చేపియనుంటివి. అలంకరణ చేపించి అక్కడ కొన్ని పూలు పెడితే పోయిన నివాళులు అర్పించి దండం పెట్టుకుంటారు. ఇతర రాష్ట్రాల నుంచి మాకు మేము చూసేది కదా, గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ విగ్రహాన్ని ప్రారంభించిన కొత్తలో అసలు మహారాష్ట్ర నుండి బస్సులు వేసుకుని వచ్చేది, ఆంధ్రప్రదేశ్ నుండి బస్సులు వేసుకుని వచ్చేది, ఛత్తీస్గఢ్ నుండి బస్సులు వేసుకుని చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి చాలామంది వచ్చి చూసిపోయేది. ఇవాళ ఉదయం 11 o'clock నాకు తెలిసింది. అప్పటి నుంచి అసలు చాలామంది వస్తున్నారు. అక్కడ ఏం ఏర్పాట్లు లేవు అంటే 2-3 ప్రభుత్వ పెద్దల్ని మేము కదిలించే ప్రయత్నం చేయాలి. ఇదేందా గింత అన్యాయం, ఇదేం పద్ధతి అది అంటే వాళ్ళ పెద్దలు మాకు దొరకలే. అధికారులను కూడా అడిగే ప్రయత్నం చేసినాం, ఫోన్లు ఎత్తారు. గింత అన్యాయం ఏందా, కనీసం మనం ఘర్షణ వైఖరి కాకుండా కనీసం విషయం అన్న చెప్పి అందరు వస్తారు. ఇతర రాష్ట్రాల వాళ్ళు వాళ్ళ ముందు మన రాష్ట్రం పరువు రాష్ట్రం పరువు పోతుంది, తెలంగాణ రాష్ట్రంకి ఇమేజ్ దెబ్బతింటుంది, మనకి ఇది అవమానం, మంచిది కాదని కనీసం మాట్లాడే ప్రయత్నం చేస్తే అధికారులు అందుబాటులోకి రాలి, ఎవరు రాలి. సాయంత్రం ఇదంతా ఇక మేము ప్రెస్ మీట్ పెట్టినాము, అందరం స్పందించినాము, ఎక్కడ వాళ్ళు అక్కడ మాట్లాడి మొదలుపెట్టినాక ఇంకా దుర్మార్గంగా ఏం చేసిర్రు, గేట్లకు తాళాలు వేసారు. ఎవరు లోపలికి ఆ ప్రాంగణంలోకి పోకుండా గేట్లకు తాళాలు వేసారు. జిఏడి వాళ్ళు వచ్చి, జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి, ప్రజలు కూడా అక్కడ పోయి పాదాల దగ్గర పువ్వు పెట్టడానికి వీళ్ళు లేకుండా తాళం వేసేసారు. అంటే ఏ వచ్చింది అదే అంటున్నా, అర్థం కాలే. అర్థం కాకపోవడానికి ఏమీ లేదు. మేము అంటే మీరు మమ్మల్ని అడుగుతారా, మమ్మల్ని ప్రశ్నిస్తారా, ఓకే మీరు అట్లా అంటారు, మేము ఇట్లనే ఉంటాం, మేము అనుకున్నాం మేము ఇట్లనే ఉంటాం అనే దూరంతో వాళ్ళు తాళాలు వేసారు. సో నేను ఇవాళ ఒకటే మాట్లాడుతున్నా, ప్రభుత్వంలో పెద్దలు ఉన్నారు, భట్టి గారు ఉన్నారు, దామోదర రాజనరసింహ గారు ఉన్నారు, తర్వాత ఇతర పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఉన్నారు, సీతక్క గారు ఉన్నారు, చాలామంది మంత్రులు ఉన్నారు. మరి వీళ్ళు ఎందుకు మాట్లాడతలేరు నాకు అర్థం కాదు. ఒకటి. రెండవది, తెలంగాణలో మేధావులు ఉన్నారు. అంటే మా ప్రభుత్వాల మీద నిమిషాల మీద ఇట్లా ఫేస్బుక్ లైవ్లోకి వచ్చి, లేకపోతే ట్విట్టర్ లైవ్లోకి వచ్చి, లేకపోతే ఎక్కడ మైకులు దొరికితే యూట్యూబ్లను పిలిపించుకొని మా ప్రభుత్వం మీద ఇంతెత్తు అంతే తెగిరినటువంటి మేధావులు ఉన్నారు. ఇలా ఆకునూరు మురళి గారు ఉన్నారు, కోదండరామ్ గారు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. మరి వీళ్ళంతా ఎటువైనారు, వీళ్ళందుకు స్పందిస్తలేరు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిదా, తెలంగాణ రాష్ట్రానికి మంచిదా, నిజంగా ఒక ప్రభుత్వంగా ఈ రకంగా బాధ్యతారహిత్యంగా ప్రవర్తించవచ్చా? వీళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడాలి. పొద్దున్న నుంచి ఇప్పటి వరకు బాబాసాహెబ్ జయంతి రోజే ఈ రకమైనటువంటి సంఘటన జరుగుతుంది. ఇప్పటిదాకా ఒక్క మేధావి, మొత్తం రేవంత్ రెడ్డికి భజన చేసే పనిలో ఈ మేధావులంతా బిజీగా ఉన్నారు. వీళ్ళని మేధావులు అంటే మేము మేధావులు అంటున్నాం. కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయిన మేధావులు వీళ్ళంతా రేవంత్ రెడ్డికి చెక్క బదిలీ చేసుకుంటే ఆయన చెప్పులు మోసుకుంటే బిజీగా ఉన్నారు. ఒక్కడు మాట్లాడాలి ఇప్పటివరకు. అసలు రగిలిపోతుంది మాకు. కానీ ఇక ఒక పార్టీలో ఉన్నాము, పరిధి దాటి మాట్లాడితే బాగుండదు అనే దూరంతో మేము ఆగుతున్నాం. కానీ ఇప్పటి వరకు సాయంత్రం రాత్రి 8 అవుతుంది, 8 దాటిపోయింది. ఒక్క మేధావి, ఒక్క దాన్ని ఏమంటారు ప్రజాస్వామికవాది లేదు, రేవంత్ రెడ్డికి బాగా వత్తాసు పలికిన వాళ్ళు అంటే మా ప్రభుత్వం మీద ప్రతి అంశంలో విరుచుకుపడ్డటువంటి వాళ్ళు. అది వేరు. ఇక్కడ ప్రభుత్వము ఏర్పాట్లు చేయాలి కదా. ఏమంటున్నా, జిఏడి కానీ, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ, కల్చరల్ డిపార్ట్మెంట్ కానీ అట్లీస్ట్ ఏర్పాట్లు చేయాలి కదా అంటున్నాం. ముఖ్యమంత్రికి పోలే, ఒక మంత్రిని పంపియు, ఒక అధికారిని పంపి, చీఫ్ సెక్రటరీ గారిని పంపియు, లేదు ఇంకో సెక్రటరీని పంపియు, లేదు ఏర్పాట్లు చేయరు. కనీసం జనాలు పోతారు, యాక్టివిటీ ఉండాలి కదా. అన్ని రాష్ట్రాలలో వస్తున్నారు, అందరూ చూస్తున్నారు. వీళ్ళ దేశం ముందు తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చినావు, ఇతర రాష్ట్రాలలో ముందు తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చినావు. ఏం సమాధానం చెప్పుకుంటావు? రేపు దీన్ని ఎట్లా సమర్థించుకుంటావు? ఇక దీంట్లో కూడా అవినీతి జరిగిందని మాట్లాడతావా? ఇది రేపటి నుంచి దీంట్లో అవినీతి జరిగింది కాబట్టి మేము అడిది కోలేవని ఓనేలే అంటావా? అంటే ప్రతిదానికి ఏదో రకమైనటువంటి వంక వెతుకుతూ గత ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులన్నింటినీ, ఆ చరిత్రను తెరమరుగు చేసే ప్రయత్నం, ఆ విజయాల్ని వైఫల్యాలుగా చిత్రీకరించే ప్రయత్నం, ఈ చిల్లర ఒక కక్షపూరితమైనటువంటి రాజకీయ డ్రామా తప్ప నిజంగా ఒక పద్ధతిగా ఒక వ్యవహారాన్ని చేసేటటువంటి ఆ హుందాతనం లోపించింది. ఐకానిక్ గా తీసుకున్నారు చెప్పినట్టుగా. ఒక ఐకానిక్ గా తీసుకుంటే అంబేద్కర్ సరే, ఆయన రాపోయినా గవర్నమెంట్ నుంచి ప్రోగ్రామ్ పెడితే సరే, ఓకే. అంత గొప్ప విగ్రహానికి ఆయన వేయకపోతే అది ఆయన సంకుచిత బుద్ధి అవుతుంది తప్ప, ఆయన కృత మనస్తత్వం అవుతుంది తప్ప
వేయకపోతే ఎట్లండి అంత పెద్ద విగ్రహం హైదరాబాద్లో పెట్టుకొని. ఇంకొకటి అండి, కేసీఆర్ గారి హయాంలో నిర్మించబడ్డాయన్నీ పనికి రావని ఆ భావనే ఒక పిచ్చి భావన, తప్పుడు భావన. అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? నాగార్జున సాగర్ కాంగ్రెస్ కట్టింది, సమైక్య రాష్ట్రాల్లో కట్టిరు, మనం దాన్ని వదిలిపెడతామా? కాలమూరు ఎత్తిపోతల టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం అయింది. రేపు ఈయన వాడడా? మీరు మాట్లాడండి. గంటా చక్రపాణి నేను ఒక పాయింట్ యాడ్ చేస్తా సీనని చెప్తున్నానికి. కేసీఆర్ గారు ఎంత హుందాగా ఉండేదంటే, నేను లాస్ట్ టైం అసెంబ్లీలో ఉన్నా కదా, అసెంబ్లీలో ఆ ఫ్లోర్లో గొప్పగా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఆరోగ్యశ్రీ వచ్చింది. ఎస్, ఇది రాజశేఖర్ రెడ్డి గారి మార్కు, వారే తీసుకొచ్చారు ఈ పథకము. ఫీజు రియంబర్స్మెంటు రాజశేఖర్ రెడ్డి గారు తెచ్చారు. మేము చెప్తున్నాం, వాటిని మేము కంటిన్యూ చేస్తున్నాం. అంటే ఆ హుందాతనము, ఆ మ్యాగ్నానిమిటీ ఈ కురచ నాయకుడు, ఈ సంకుచితమైనటువంటి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డిలో లేదు. ఆ హుందాతనము ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ప్రభుత్వాధినేత ఉన్నటువంటి వ్యక్తి ఏ రకంగా ప్రవర్తించాలి, ఏ రకంగా ఉండాలి అనేటటువంటి ధోరణి లోపల మెడల పేగులు వేసుకుంటా, డ్రాయర్లు గుంజేస్తా, లాగులో తొండలు జొరగొడతా, వేప చెట్ల గట్టేసి కొడతా, కనుగుడ్లు తీసేసి గోళీలు ఆడుకుంటా ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషను అండి ఏం మాట్లాడుతున్నాడు ఆయన? సో అటువంటి వ్యక్తి నుండి ఇక ఇటువంటి పెద్దగా ఆశించలేమేమో అనిపిస్తుంది 4 నెలల పాలన చూస్తే. రైట్, ఓకే. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు ఫోన్ లైన్ ఉన్నారు. చక్రపాణి గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి. చక్రపాణి గారు, ఒక ఐకానిక్ సింబాలిక్ గా ఉంది హైదరాబాద్ లో చార్మినార్, అట్లా ఆ వరుసలో అంబేద్కర్ గారి మహా విగ్రహం కూడా చేరింది. అటువంటి విగ్రహాన్ని వాళ్ళ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. ఒక పూలు లేదు, ఒక ఉత్సవం లేదు, ప్రభుత్వం తరపున కార్యక్రమం లేదు, పూర్తిగా గాలికి వదిలేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీన్ని, ఈ చర్యను ఏ రకంగా మీరు చూస్తున్నారు? నేను ఇందాకే ఒక ట్వీట్ లో ట్విట్టర్లో టైప్ చేసి రేవంత్ రెడ్డి గారికి ఒక విషయం కరెక్ట్ అదే టైంలో ఫోన్ వచ్చింది. మీ వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ డిస్ట్రిక్ట్ ఉంటుంది అని చెప్పిన తర్వాత నేను ఇమీడియట్ గా ఆంధ్రప్రదేశ్ లో నేను తిరుపతిలో ఉన్నాను ఇప్పుడు. నేను ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏం చేసిందని చూశాను. ఆంధ్రప్రదేశ్ లో కూడా అటువంటి ఒక మహా విగ్రహం కనబడతా ఉంది. దాన్ని బ్రహ్మాండంగా అలంకరించినారు. అదేవిధంగా అంటే రేపు రేవంత్ రెడ్డి ఎన్నికలు ఇట్లాంటి దాన్ని తప్పించుకుంటాడేమో అనే అనుమానంతో నేను ఇవన్నీ చెక్ చేశాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ ఆంధ్రప్రదేశ్ లోని అన్ని విశ్వవిద్యాలయాల్లో అంబేద్కర్ ఉత్సవాలని ఘనంగా చేయాలనేటువంటి జీవోని ఇష్యూ చేసింది, సర్కులర్ ఇష్యూ చేసింది. అందులో భాగంగానే నన్ను ఇక్కడికి ఆహ్వానించారు. తెలంగాణలో ఇటువంటి ప్రయత్నము జరగకపోగా ఇవాళ ఎంతో గౌరవంగా తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించుకుంటే ఆయనకు కనీసము అలంకరించకపోవడము, నివాళి అర్పించకపోవడము, లేదా దాన్ని ఒక పాడుబడ్డ దీనిలాగా చేయడం అనేటువంటి నిజంగా బాధ కలిగిస్తుంది. నేను అదే రాస్తున్నా దీంట్లో. ఇది అవమానం అని నేను భావిస్తున్నాను. అంబేద్కర్కి ఒక రాజ్యాంగ నిర్మాతనే కాదు అంబేద్కర్, తెలంగాణ ప్రదాత కూడా. ఆ విషయం మనం గమనించాలి. నిన్ననే నిజానికి అంబేద్కర్ గారి గురించి చాలా అద్భుతంగా మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి, ఆయన ఆలోచన, ఆయన కల్పించినటువంటి స్ఫూర్తి లేకపోతే తెలంగాణ ఉద్యమం లేదు. ఎందుకంటే మనము మన దేశపతి ఉన్నాడు, అక్కడ ఉద్యమకారుడు సుమన్ ఉన్నాడు. ఆయన స్ఫూర్తితోనే మనం ఆ చైతన్యం కల్పించి ప్రజల్లో సమీకరించి భావవ్యాప్తి కల్పించి తెలంగాణ సాధన ఉద్యమాన్ని నిర్వహించుకున్నాం. తెలంగాణ సాధించుకున్నాం. చక్రపాణి సార్, హైదరాబాద్ ఎవరిది అనే చర్చ వచ్చినప్పుడు కూడా మనం అంబేద్కర్ ని రెఫరెన్స్ గా తీసుకున్నాం. ఆయన బొంబాయి విషయంలో చెప్పిన విషయాలు, హైదరాబాద్ సిరఫ్ హమారా అనేటువంటి అంశం మీద దేశపతి గారు దేశపతి గారు మంజీరా రచయితల సంఘం 25 సంవత్సరాల సందర్భంగా ఆ చర్చని హైదరాబాద్ లో తెలుగు యూనివర్సిటీలో ఆర్గనైజ్ చేశారు. నేను మాట్లాడాను. చెప్పండి సార్, వినపడుతుంది, చెప్పండి సార్. ఎగ్జాక్ట్లీ అండి. అంబేద్కర్ నేను దేశపతి అదే చెప్తున్నా. అంబేద్కర్ కేవలము పోరాడు, సమీకరించు అది ఒక్కటే చెప్పలేదండి. అంబేద్కర్ బాంబే, మహారాష్ట్ర, మన గుజరాత్ విడిపోయినప్పుడు ఆయన ఏ వాదనైతే 70 సంవత్సరాల క్రితం చేసినాడో, ట్రస్ట్ మీ, నేను ఒక 15 సంవత్సరాల ఉద్యమంలో ఉన్నా కదా, దాన్ని ఆవాహన చేసుకొని అదే విషయాన్ని అనేక సందర్భాల్లో ప్రజలను చైతన్యవంతులు చేయడానికి హైదరాబాద్ ఆంధ్రకు పోదు,
పోవడానికి వీల్లేదు, హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగం అని చెప్పడానికి కూడా అంబేద్కర్నే తీసుకున్నాం మనం. ఎందుకంటే ఆయన బాంబే మహారాష్ట్రలో అంతర్భాగం అని ఆ వాది ఇట్లా అంబేద్కర్ ఉద్యమానికి స్ఫూర్తి కల్పించినాడు. కాబట్టి రెండోది అక్కడ ఉన్నటువంటి సుమన్కి తెలుసు, లేదా దేశపతి కూడా తెలుసు, మేము కేసీఆర్ గారు నేను మాట్లాడిన రోజు ఉగాది పండుగ రోజు మేము మన రవీంద్ర భారతిలో పంచాంగ శ్రవణానికి కేసీఆర్ గారు నేను పోతున్న సందర్భంగా కేసీఆర్ గారు అంబేద్కర్కి సరైన ప్లేస్ లేదు అని చెప్పిన సందర్భంగా సార్ ఆయనకి 125 అడుగుల విగ్రహాన్ని కట్టాలి మనము, ఇది తెలంగాణ గౌరవానికి ప్రతీక, తెలంగాణ స్వాభిమానానికి ప్రతీక, ఉద్యమానికి ప్రతీక అని చెప్తే జస్ట్ 7 minutes లాంటి డిసిషన్ తీసుకున్నాడండి. ఆయన ఇంటి నుంచి మేము వచ్చేటప్పటికి 7 minutes లో డిసిషన్ తీసుకోవడం కాకుండా వెళ్ళేటప్పుడు సుమన్ అక్కడ ఉన్నాడు, వెళ్ళేటప్పుడు మన ఇప్పుడు ఏ ప్లేస్ అయితే అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టామో అక్కడి నుంచి పోయి కడియం శ్రీయర్ గారికి, సుమన్ గారికి వీళ్ళందరికీ ఫోన్లు చేసి పిలిపించుకొని బై ఈవినింగ్ నైట్ 8 o'clock కల్లా అన్ని జీవోలు ఎక్స్ప్రెస్గా చేసినాడు. ఇది 7th 8th ఏప్రిల్ రోజు జరిగింది. 14th ఏప్రిల్ రోజు దానికి ఫౌండేషన్. ఇది కేవలం ఉద్యమానికి సహకరించడానికే కాదు, రాజ్యాంగంలో ఆర్టికల్ 3 అనేటువంటిది మొత్తం రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని ఆర్టికల్స్ కంటే కూడా అత్యంత మానవీయమైన ప్రజాస్వామికమైనటువంటి ఆర్టికల్ చర్చల సందర్భంగా కూడా చాలా మంది అభ్యంతరం పెట్టినారు. ఎవరు పడితే వాడు చేటాడు గెలిస్తారు, సేమ్ మన కిరణ్ కుమార్ రెడ్డి లాగా మన దగ్గర ఉన్నటువంటి అప్పటి స్పీకర్ లాగా మాట్లాడినారు, ముఖ్యమంత్రి స్పీకర్ లాగా. అప్పుడే 70 ఏళ్ల కింద రాజ్యాంగం రాసినప్పుడే అంబేద్కర్ ఏం చెప్పినారంటే ఎప్పుడైనా సరే మెజారిటీ టైరనీ ఆఫ్ మెజారిటీ తోటి ఒక మైనారిటీ హక్కులు అనేటివి పోకూడదు. ఒక స్త్రీకి ఎట్లాగైతే పురుషుల నుంచి రక్షణ కావాలో, ఒక బానిసకి ఎట్లాగైతే యజమాని నుంచి రక్షణ కావాలో, అట్లా మైనారిటీగా ఉన్నటువంటి వాడికి కూడా ఈ రక్షణ రాజ్యాంగం కల్పించాలి కొన్ని రోజులు. దానివల్లనే మనకు తెలంగాణ వచ్చిందనేటువంటి విషయం మన అందరికీ తెలుసు. చక్రపాణి సార్, ఇవాళ ఆ విగ్రహాన్ని అట్లా వదిలివేయటం వెనుక ఈ ప్రభుత్వం మనసులో ఉన్నదేంది అసలు? అంటే వీళ్ళు నేను అదే చెప్తున్నా దేశపతి, దీనికి నేను ఒక అంటే తెలంగాణ ఉద్యమంతో మమేకమైనటువంటి ఒక వ్యక్తిగా జయశంకర్ గారితో పాటుగా నడిచినటువంటి వ్యక్తి అనుకున్నానంటే రేవంత్ రెడ్డికి పాపం ఈ ఉద్యమ చరిత్ర తెలియదు, ఆయనకు తెలంగాణకు ఉన్నటువంటి ప్రాసంగికత తెలియదు, తెలంగాణ ఎట్లేర్పడిందో తెలియదు. ఎందుకంటే ఆయన తెలంగాణను నాతోటే గంటా చక్రపాణి తోటే వాదించి ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గంటా చక్రపాణి గారు. సో ఒక ఐకానిక్ విగ్రహంగా ఉంది, అదొక విగ్రహం కాదు, అదొక స్ఫూర్తి, అదొక విప్లవం, డెఫినెట్ గా. కానీ అటువంటి విగ్రహాన్ని ఏ మాత్రం ముఖ్యమంత్రి అంజలి ఘటించలేదు, కొన్ని మంత్రులు అంజలి ఘటించలేదు, అట్లీస్ట్ మినిమం అలంకరణ కూడా అక్కడ లేదు. సో ఇది ప్రతి ఒక్కరు కూడా చాలా దీన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. వెల్కమ్ బ్యాక్. మన్నించు బాబా సాహెబ్ హైదరాబాదే కాదు దేశమే కాదు, ఆ మాటకు వస్తే అంతర్జాతీయ స్థాయిలో విశిష్టతను సొంతం చేసుకున్నటువంటి ప్రఖ్యాతిని సొంతం చేసుకున్నటువంటి మహా అంబేద్కర్ విగ్రహాన్ని పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ విస్మరించింది. కనీసం ఒక పూల దండ కూడా అక్కడ లేదు. దేశపతి గారు, గతంలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం లేదా కాంగ్రెస్ ప్రధానులు ఉన్నప్పుడు అంబేద్కర్ గారిని ఎప్పుడు గౌరవించలేదు అంటారు, ఎట్లా, ఎందుకు? అంబేద్కరు ఆర్థిక శాస్త్రంలో మొట్టమొదటి PhD అందుకున్న భారతీయుడండి. ఆయన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో భారత రూపీ మీద ఆయన పరిశోధన చేశాడు. ద ప్రాబ్లమ్ ఆఫ్ ఇండియన్ రూపీ అన్న దాని మీద ఆయన పరిశోధన చేసి PhD అందుకున్నటువంటి వాడు. మహామేధావి, గొప్ప రాజకీయవేత్త, న్యాయవాది, సంఘ సంస్కర్త. జీవితం అంతా భయంకరమైన అవమానాలు ఎదుర్కొన్నాడు. ఆయన ఒక లాడ్జ్లో ఉంటే సవర్ణులు ఉండేటువంటి ఈ లాడ్జ్లో నువ్వు ఎట్లా ఉంటావు అని చెప్పి ఆయన ఆ లాడ్జ్లోంచి అవతలికి నూకేసిండ్రు. ఒక జట్కావాడు ఆయనకు బండి కట్టలేదు. వాళ్ళ ఊర్లో ఉండే మహర్ చెరువును దళితులను ముట్టుకొనిచ్చేవాళ్ళు కాదు. ఈయన వెళ్ళి ఆ మహర్ చెరువు పోరాటం చేశాడు. ఇంగ్లాండ్లో బారెట్ లా చదువుకున్న అంబేద్కర్ అక్కడే ఉండిపోలేదు, అక్కడ ఉంటే ఆయన గొప్ప పదవులు వచ్చేవి. అద్భుతంగా లండన్లో ఆయన గొప్పగా అక్కడ అంటరానితనం ఈ సమస్యలు ఏం లేవు, అక్కడ జీవించేవాడు. కానీ ఆయన భారతదేశానికి వచ్చి మహర్ చెరువు పోరాటం చేశాడు. ఇక్కడ సామాజిక న్యాయ చైతన్యాన్ని ఆయన పెంపొందింపజేశాడు. భారత ప్రథమ ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ ఆయనను పిలిచి రాజ్యాంగ రచన సంఘ అధ్యక్షుడిని చేయడమే కాకుండా ఆయనకు మంత్రి పదవి ఇచ్చినారు. న్యాయశాఖ మంత్రిగా ఆయనను తీసుకున్నారు. ఆయన ఆర్థిక శాఖ మంత్రి కావాలనుకున్నారు, కానీ ఆయన న్యాయశాఖ మంత్రిని చేసినారు. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ప్రధానులు లాల్ బహదూర్ శాస్త్రి గారి కాలంలో కానీ, ఇందిరాగాంధీ కాలంలో కానీ, రాజీవ్ గాంధీ కాలంలో కానీ అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వలేదు.
డిమాండ్ చేసింది భారతదేశం ఆయనకు భారతరత్న ఇవ్వాలని. కాంగ్రెసేతర ప్రధానమంత్రి విపి సింగ్ వచ్చిన తర్వాతనే ఆయనకు భారతరత్న ప్రకటించబడ్డది. అట్లా కాంగ్రెస్ చేసిన అపచారంలో ఇవాళ రేవంత్ రెడ్డి చేసిన అపచారం కూడా చెరికైంది. ఆయన చేసిన అవమానం కూడా ఇవాళ చెరిక. అంటే జీవితంలో అంబేద్కర్ అనేక అవమానాలు అనుభవించాడు కదా, దా పరంపరలో రేవంత్ రెడ్డి కూడా ఇవాళ ఒక అవమానాన్ని చదివారు. రైట్. సుమన్ గారు, మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక కంటికి కనిపించేవిగా, అంటే అంబేద్కర్ స్ఫూర్తి గారు కనిపించే విధంగా అంబేద్కర్ గారి విగ్రహం ఒకటి అండ్ సచివాలయానికి వారి పేరు పెట్టడం ఒకటైతే, ఇక పాలసీల పరంగా అంబేద్కర్ గారి స్ఫూర్తిని చాటే విధంగా ఎట్లా పరిపాలన అందించగలిగారు? ఇప్పుడు ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళకి ఇవన్నీ అందడంలో ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి? కేసీఆర్ గారు మొదటి నుంచి ఉద్యమంలో ఉన్నప్పుడే ఆ రోజు నాకు బాగా సీనన్న కూడా చెప్పాలి, గ్రీన్ పార్క్ హోటల్లో అమీర్పేటలో దళిత మేధావులతోని దళిత కాన్ఫరెన్స్ కూడా పెట్టారు. దళిత ఎజెండా మీద రేపు రాష్ట్రం వస్తే దళితుల సబాల్టర్న్ స్టడీస్ పెట్టారు. అప్పుడు దళిత చైతన్య జ్యోతి అని పెట్టి సిద్దిపేటలో దళితుల అభ్యున్నతి కోసం కృషి చేశారు. కొంచెం సమయం ఇవ్వాలి మీరు, ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సో కేసీఆర్ గారికి మొదటి నుంచి ఆ చైతన్యం ఉంది. అట్టడుగు వర్గాలకు ఏమైనా చేయాలనేటటువంటి ఆ స్పృహ, ఆ ఆలోచన మొదటి నుంచి ఉన్నాయి. సో ఉద్యమంలోనే ఆయనకు రాష్ట్రం వస్తుంది అనేది సంకల్పంతో మొదటి నుంచి ఆ నమ్మకంతో ఉన్నటువంటి వ్యక్తి గట్టిగా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా ఏదో రోజు రాష్ట్రం వస్తుంది, రాష్ట్రం వస్తే దళితులకు ఏం చేయాలని చెప్పి దళిత ఎజెండా కూడా దళిత మేధావులతో సమావేశం పెట్టి దాన్ని కూడా కేసీఆర్ గారు ఒక ఆలోచన, ఒక ప్లాన్ చేసుకున్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత వెంటనే ఆ పనిని, ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ చట్టం తేవడం కానీ, విదేశాలకు పోయి చదువుకునే దళిత పిల్లలకు అంబేద్కర్ గారి పేరు మీద అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ 20 లక్షలు ఇవ్వడం కానీ, తర్వాత రెసిడెన్షియల్ స్కూల్స్ను విపరీతంగా వచ్చింది. నేను కూడా ఒకప్పుడు రుక్మాపూర్ చెప్పదండి మండలం రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నాం. మేము చదువుకున్నప్పుడు పిల్లల మీద అప్పుడు సంవత్సరానికి 20-25 వేలు ఖర్చు పెడితే ఎక్కువ. కేసీఆర్ గారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత విపరీతమైన రెసిడెన్షియల్ స్కూల్స్ దళితులకే కాకుండా బీసీలు, తర్వాత ఓసీల్లో పేదలకు, మైనారిటీలకు, ఎస్టీలకు అందరికి 1100 పైగా గురుకులాలు పెట్టి ఒక్కొక్క విద్యార్థి మీద సంవత్సరానికి 1,20,000 పైన ఖర్చు పెట్టేటట్టుగా బడ్జెట్ పెంచారు. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, వారినే గురుకులాల సెక్రటరీగా పెట్టి వారికి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి, ఫుల్ బడ్జెట్ ఇచ్చి, ఆయన కూడా దళిత వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇక అవుట్ రైట్ చేయండి, ఆల్అవుట్ పోండి, గో ఆల్ అవుట్ అని చెప్పి సారు అట్లా అంత ఫ్రీడమ్ ఇచ్చింది, అంత ప్రమాణం ఇచ్చింది. సో ఇట్లా చాలా పనులు దళిత వర్గాలకు సంబంధించి కేసీఆర్ గారు చేశారు. గురుకులాల్లో చదువుకున్న పిల్లలు సీట్లు సంపాదించారు. ఎక్కింది ఆ అమ్మాయి, మాలవతి పూర్ణ డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, చాలా మంది ప్రయోజకులు పేరు తెచ్చిపెట్టినారు. 9-10 రాష్ట్రాల నుంచి అక్కడి అధికారుల బృందాలు వచ్చి మన గురుకులాలను సందర్శించిపోయినారు. ప్రవీణ్ గారిని కేంద్ర ప్రభుత్వం కూడా పిలిచి ఈ గురుకులాలు తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా నడుస్తున్నాయని ఒక ప్రెజెంటేషన్ కూడా ఇప్పించుకున్నారు. సో అట్లా చాలా మంచి అది మన వర్గాలకు జరిగింది. మళ్ళీ సీఎం గారి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏం చేసినట్టు అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ని ఇంటర్మీడియట్ కాలేజెస్గా అప్గ్రేడ్ చేసినారు. తర్వాత కొన్నిటిని డిగ్రీ కాలేజెస్గా అప్గ్రేడ్ చేసినారు. అమ్మాయిల కోసం సపరేటు డిగ్రీ కాలేజెస్ కొన్ని పెట్టినారు. సో ఇట్లా అసలు చాలా అబ్నార్మల్గా ఏది పడితే అది చేసిండు. ఎడ్యుకేషన్ ఇవ్వాలి వీళ్ళకు, ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఆలోచనతో నాకు చేశారు. ఇట్లా వీటన్నిటితో పాటు ఇంకా కేసీఆర్ గారు చేసింది ఏంటంటే దళిత బంధు లాంటి పథకం. అట్టడుగు వర్గాన్ని ఉన్నటువంటి ఈ వర్గాలు కొంచెం ఆర్థిక స్వావలంబన రావాలి, లెటస్ ఫైట్ కాస్ట్ విత్ క్యాపిటల్ అనేటటువంటి ఆలోచనతో ఈ అంటరానితనము, ఈ వెట్టి చాకిరి, తర్వాత ఈ రకమైనటువంటి ఈ పీడన ఇది పోవాలంటే ఆర్థికంగా స్వావలంబన రావాలి దళిత వర్గాలు అని చెప్పి ఆ పథకం కూడా తీసుకొచ్చిండు. సో ఇట్లా చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఓవర్సీస్ స్కాలర్షిప్ బంద్, 4 నెలల ఒక్క స్కాలర్షిప్ ఒక్క విద్యార్థికి రాలే. తర్వాత ఆడపిల్లల పిల్లలకు కళ్యాణ లక్ష్మి చెక్కులు 1,00,000 రూపాయలు ఇచ్చింది దళిత పిల్లలకు. ఎందుకంటే దళితుల్లో మాకు కొంచెం ఊర్ల పంటి ఆడేయడం కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అది కొంత లాభం అవుతుండే. సో ఇప్పుడు ఒక్కరికి 1,00,000 రూపాయలు చెక్ వస్తలేదు. వీళ్ళు మేనిఫెస్టోలో చెప్పింది ఏంది, 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తా ఉన్నారు. ఎస్సీలకు వస్తలేదు, బీసీలకు వస్తలేదు, అసలు ఎవరికి వస్తలేదు. ఇది రెండోది. మూడోది, ఇప్పుడు కేసీఆర్ కిట్టు లేదు, న్యూట్రిషన్ కిట్టు లేదు. ఈ గురుకులాల్లో మొన్న మా పెద్దపల్లి జిల్లాలో మంతిన్లో ఒక రెసిడెన్షియల్ స్కూల్ పిల్లలంతా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేశారు.
తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో 4-5 పిల్లలు చనిపోయినారు. ఒక మంత్రి పోయి మాట్లాడలే, ముఖ్యమంత్రి దాని మీద అధికారికంగా ప్రకటన చేయాలి, ఒక సమీక్ష పెట్టాలి. అసలు రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో ఏం జరుగుతూ ఉంది? గతంలో 10 ఏళ్లలో చిన్న సంఘటన జరగలే, ఇవాళ వచ్చిన 4 నెలల్లో 5-6 పిల్లలు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు, పిల్లలంతా రోడ్లు ఎందుకు ఎక్కుతున్నారు, వసతులు బాగాలేవు, సౌకర్యాలు బాగాలేవు అని ఎందుకు గొడవలు చేస్తున్నారు? దాని మీద ముఖ్యమంత్రి సమీక్ష. అసలు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు, ఇంకా దుర్మార్గం సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ లేడు, అసలు ఏం జరుగుతూ ఉంది? మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ లేడు. ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో? ఘోరంగా ఉంది పరిస్థితి. ఇదే కాకుండా ఇవాళ దళిత బంధు మేము అప్పుడు 10 లక్షలు ఇస్తే 1,00,000 మంది ఖాతాలో దళిత బంధు పైసలు పడ్డాయి, 10 లక్షలు చొప్పున. ఈ ప్రభుత్వం రాగానే అకౌంట్లు ఫ్రీజ్ చేసి పారేసారు. వీళ్ళు ఏం చెప్పారు ఎన్నికల్లో? అప్పుడు 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తామన్నారు. 12 లక్షలు ఇచ్చారు కాదు, మేము ఇచ్చిన 10 లక్షలే, 1,00,000కి పైగా ఖాతాలు 1,30,000 అనుకుంటా వాటన్నిటిని ఫ్రీజ్ చేసినారు. కేసీఆర్ గారు నిన్న చేవేళ్ళ సభలు అదే చెప్పినారు. నువ్వు గనక ఆ లబ్ధిదారులకు ఆ డబ్బులు రిలీజ్ చేయకపోతే వాళ్ళందరినీ పట్టుకుని వచ్చి అంబేద్కర్ విగ్రహం దగ్గర నేను కూర్చుంటా అని చెప్పి కేసీఆర్ గారు బాధతోని ఆవేదనతో చెప్పిండు. అంటే ఇట్లా గతంలో దళితులకు సంబంధించి 10 సంవత్సరాల కాలంలో మా హయాంలో మేమేమేం చేసినామో ఆ పథకాలన్నీ ఇప్పుడు బంద్ చేశారు. అదే కోవలో మేము పెట్టినాం కాబట్టి అంబేద్కర్ విగ్రహం ఇక దీనికి అలంకరణ చేయొద్దు, దాని దగ్గరికి ఎవరిని జనాలను పంపించొద్దు, అక్కడికి ఎవరు పోవద్దు, అదొక మామూలు విగ్రహం లెక్క ఉండిపోవాలనేటటువంటి దుశ్చర్యకు దుర్మార్గానికి ఆ దుర్మార్గానికి వీళ్ళు ఒడిగట్టారు. అంటే కేసీఆర్ గారి మీద గత ప్రభుత్వం చేసినటువంటి పనుల మీద ఉన్నటువంటి కోపంతోని ఇవాళ ఈ రకమైనటువంటి చర్య. ఇక మన్నించు బాబా సాహెబ్ సాగర్ తీరంలో వెలిసినటువంటి మహా అంబేద్కర్ విగ్రహాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఎటువంటి అంజలి ఘటించలేదు, ఒక అలంకరణ లేదు. సో ఇది అంబేద్కర్ వాదులను, ప్రజాస్వామిక వాదుల్ని తీవ్రంగా బాధిస్తోంది. ఎవరు కూడా జీర్ణం చేసుకోలేకపోతుంది. అంత విగ్రహాన్ని ఎవరూ లేకుండా అట్లా అనాథగా వదిలేయడం ఏంటనేటువంటి బాధ అందరిలో కూడా వ్యక్తమవుతుంది. దేశపతి గారు, ఇప్పుడు ప్రభుత్వం లేదంటే ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఏం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది? అంటే ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఈ కాంప్లెక్స్ నుంచి బయటకు రావాలండి. కేసీఆర్ గారు చేసినవన్నీ నేను మార్చేస్తా, కేసీఆర్ గారు చేసినవన్నీ నేను రూపుమాపుతా అనే పెట్టుకున్నాడు చూడండి, దాంట్లో నుంచి బయటకు రావాలి. ఆయన అంబేద్కర్ విగ్రహాన్నే కాదు, కాకతీయ తోరణాన్ని అవమానించాడు ఆయన. అది రాచరిక చిహ్నం, అది ఎట్లా పెడతారు లోగోలు అంటాడు. తెలంగాణ అస్తిత్వ చిహ్నం అండి అది, తెలంగాణ వైభవ చిహ్నం అది. అండ్ తెలంగాణ ప్రకృతి, ఇక్కడ ఉండేటువంటి సమాజ జీవనం అంతా ప్రతిబింబించేటువంటి చిహ్నం ఆ తోరణం, అది తీసేస్తా అన్నాడు. ఇంకేమన్నాడు? చార్మినార్, అందులో ఏముందండి చార్మినార్? చార్మినార్ ఏమిటది? ఇక్కడ ప్రజల సహజీవనానికి గుర్తు. తన 4 చేతులు ఎత్తి అల్లాను ప్రార్థిస్తుంది, ఈ హైదరాబాద్ ప్రజలు చల్లగా బతకాలని చెప్పి అది అల్లాను ప్రార్థించేటువంటి ఆ చార్మినార్ను తీసేస్తా అంటాడు. విచిత్రం ఏంటంటే ఒక ఎమ్మెల్యే లేచి నిజాం రాజుల గుర్తులు ఎట్లా పెట్టిరు లోగోలు అంటాడు. అంటే ఆయనకు చార్మినార్ నిజాం రాజులు కట్టిరు అనుకుంటున్నాను. అది కట్టింది కుతుబ్ షాహీలు. అది కూడా తెలియదు ఆ ఎమ్మెల్యేకు. తెలియకుండా ఆయన మాట్లాడుతున్నాడు, ఏదో ఒకటి మాట్లాడాలి, ఇష్టం ఉన్నది ఒకటి అనాలని. ఇంకొకటి ఏంటంటే ఇవాళ అందశ్రీ గారి పాటని వాళ్ళు అధికారిక గీతం చేశారు, వాళ్ళని మంచి పని చేశారు. దాంట్లో ఏముందండి? కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలుగ చార్మినార్ ఉంది కదా. మరి నువ్వు అధికారిక గీతం చేస్తావు, కాకతీయ తోరణాన్ని చార్మినార్ని అవమానిస్తావు, ఇది ఎట్లా చేస్తావు? దీనికి కారణం ఏందో చెప్పనా మీకు? అసలు ఆ పాట ఎప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళే, అది తెలియదు, పాటలు ఏముందో ఉద్యోగంలో లేడు కాబట్టి ఆయన తెలియని సంగతి కూడా ఆయన తెలియదు, చంద్రబాబు. అది సమస్య. ఆ పాట ఏముందో తెలియకుండా దాన్ని అది కేసీఆర్ చేయందల్లా ఏదో చేయాలి అట్లాంటి ఏదో ఒక నోషన్ తప్ప. ఇవాటికి చూడండి, మీరు ఒక ముఖ్యమంత్రిని, మనం ముఖ్యమంత్రి కాగానే మీ స్వప్నం ఏమిటి, మీ విజన్ ఏమిటి? తెలంగాణకి మీరు ఏం చేయాలనుకుంటే, ముఖ్యమంత్రి అంటే అంత పెద్ద పోస్ట్ అని మీరు ఎందుకు అంటున్నారు? అదో గుప్పు వేస్తే పని, వాళ్ళ చీ పని చేస్తారు, వీడో చా పని చేస్తారు, మనం మీద పర్యవేక్షించాలి, అల్లే ఉందండి అన్నాడు. మీరు నిజంగా రాజకీయ నాయకులు కాకపోతే మీరు ఏమవుతున్నారు అంటే, నేను రౌడీ షీట్ అని అవుతున్నా అంటాడు. ఇట్లా మాట్లాడొచ్చునా అంటే ఒక బాధ్యతాయుతమైన మంత్రి, ముఖ్యమంత్రి అంటే ఇట్లా మాట్లాడుతున్నటువంటి ఒక పరిస్థితి ఉన్నది. అది వాళ్ళ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఆయన దండవేయకపోవడం అనేది భరించలేని విషయం. ఇది చాలా పెద్ద తప్పండి. ఆయన ఎందుకు అట్లా చేస్తున్నారో, ఎవరు సలహాలు ఇస్తున్నారో, అది ఏం కాంప్లెక్స్, ఆ కాంప్లెక్స్ నుంచి ఆయన బయటపడాలి. నువ్వు పాలమూరి రంగారెడ్డి ప్రాజెక్టు రేపు వాడవా చెప్పు. మరి సమ్మక్క బ్యారేజ్ కట్టినారు, దాన్ని రేపు వాడరా? మరి గ్రామ పంచాయతీలు తండాలన్నింటినీ గ్రామ పంచాయతీలు చేసినారు, తిరిగి నువ్వు తండాలుగా మారుస్తావా? వాటిని ఏం చేస్తావు? కేసీఆర్ చేసిన ఉల్టా చేస్తావా? ఇప్పుడు చేస్తారట. ఏమి వైఖరి? స్వయంగా అంటే మీరు అంటున్నట్టుగా స్వయంగా అసెంబ్లీలోనే చెప్పారు ముఖ్యమంత్రిగా. అప్పుడు మొన్న కేసీఆర్ గారి హయాంలో ఉన్నటువంటి ఆ గుర్తులన్నీ కూడా సమైక్య రాష్ట్రంలో మూలాలు తీసేసే బాధ్యత నాది, వాటిని చెరిపేసే బాధ్యత నాది అనేది
స్వయంగా అసెంబ్లీలో మాట్లాడారు. ఇప్పుడు విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి నాకు అన్న చెప్పినట్టు ఎన్నడూ తెలంగాణ ఉద్యమంలో లేడు. ఉద్యమకారుల మీదకి తుపాకీ పట్టుకుని పోయినోడు. ఈయనకు దళిత ఉద్యమాలు తెలియవు, అస్తిత్వ ఉద్యమాలు తెలియవు, బహుజన ఉద్యమాలు తెలియవు. తర్వాత అసలు వేటికి సంబంధించి గౌరవం లేదు. తర్వాత ఈ ఎర్ర జెండా ఉద్యమాలు తెలియవు, విప్లవ ఉద్యమాలు తెలియవు. అసలు ఈయనకి ఏం తెలియదు, సంస్కృతి తెలియదు, సాహిత్యం తెలియదు, ఏమి కూడా తెలియదు. సో కాబట్టి ఆయన ఇప్పుడు ఏ భ్రమల్లో ఉన్నాడంటే ఇవన్నీ కేసీఆర్ చేసిండు. ఇవన్నీ గుర్తులు ఇట్లా కనబడుతుంటే కేసీఆర్ గుర్తుకొస్తుంటాడు. కేసీఆర్ను మరిపేయాలంటే ఈ గుర్తులు చేరిపేయాలి. ఈ గుర్తులు చేరిపేయాలంటే ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం తీసేయరాదు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం అక్కడ దానికి అలంకరణ చేయకపోతే, అక్కడ ఏర్పాట్లు చేయకపోతే ఎవరు ఓరు కదా, అక్కడ ఓరు బంద్ కావాలి. సో ఆ రకమైనటువంటి మానసిక స్థితిలో ఇవాళ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. సరే, ఆయన ఒక ఫ్యూడలిస్టు ఆలోచనతోని కేసీఆర్ గారి మీద ఉండేటటువంటి కక్షపూరితమైన ముఖ్యమంత్రి వెళ్తే రేపు మీడియాలో అదే ఫోటో కాబట్టి అదే వీడియోలు కనపడేది. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కనపడేది, కేసీఆర్ గుర్తొస్తాడు కదా. చిన్నప్పుడు మాకు ఒక కథ చెప్పేది, టీచర్ చెప్పేది, ఒక ఫోక్ స్టోరీ. అది ఏంటంటే ఓ నక్కనట భూమి దగ్గర అప్పు తీసుకుందట. భూమి దగ్గర అప్పు తీసుకున్న తర్వాత ఇన్ని రోజులలో ఇస్తా అన్నదట. ఆ తర్వాత కొద్ది రోజులకు భూమి అడిగిందట, ఏమో అప్పు తీర్చావని. భూమి నుంచి ఎట్లా తప్పించుకుందామని ఇంకో దగ్గర కురికిందట. అక్కడ భూమి ఉండదా ఉంటుంది, అక్కడి నుంచి ఇంకో దగ్గర కురికిందట. ఇవి రేవంత్ రెడ్డి వైఖరి కూడా అట్లనే ఉన్నది అనమాట. కేసీఆర్ గారి గుర్తులు చెరిపేయాలి, ఆ ఆనవాళ్ళు కనబడాలి. తెలంగాణ పోరాటం ఆయన గుర్తండి, సాధించిన తెలంగాణ. సో ఆ ఆలోచనలోంచి ఇవన్నీ పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉన్నాడు ఆయన. కాకపోతే ఇవాళ నేను అడిగేది ఏంటంటే టీ న్యూస్ నుంచి ఇప్పుడు బట్టి విక్రమార్క గారు నడ్డిపట్టి సీఎం, సీతక్క గారు ఉన్నారు మంత్రి, దామోదర్ రాజనరసింహ గారు మంత్రి, బలహీన వర్గాల నుంచి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఉన్నారు, కొండా సురేఖ గారు ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తారని నాకు అర్థం కాదు. ఇవాళ ఏ రాజ్యాంగం మీదనైతే ప్రమాణం చేసి మీరు అధికారంలోకి వచ్చి ఇవాళ పాలనా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారో ఆ రాజ్యాంగ నిర్మాతకే ఇక్కడ అవమానం జరుగుతుంటే ఈ వర్గాల నుంచి వచ్చినటువంటి మంత్రులు ఎవరు మాట్లాడరా? డిప్యూటీ సీఎం ఈ ఎంత ఘోరం అంటే ఈయనకు చిన్న పీట వేసినా నోరు మూసుకొని కూర్చుంటాడు. ఈయన కారును రాహుల్ గాంధీ సభలో ఈయన కారు రాకుండా అడ్డుకొని కారు నాపి డ్రైవర్ను కొట్టినా నోరు మూసుకొని కూర్చుంటాడు. ఇవాళ సచివాలయానికి కూతవేటు దూరంలో ఉండే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఎలాంటి అలంకరణ చేయక, ముఖ్యమంత్రి పోక, ఏ మంత్రిని పోనీయక, ఏ ప్రభుత్వాధికారిని పోనీయక, గేట్లకు తాళాలు వేసి ఇంత అవమానం చేస్తూ ఉంటే కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నోరు మూసుకొని కూర్చుంటాడు. అంటే వెనకటికి అప్పట్లో తెలంగాణ ఉద్యమ సందర్భంలో మేము విమర్శించేది, పదవుల కోసం మీరు పెదవులు మూసుకొని కూర్చుంటున్నారు, కాంట్రాక్టులు కమిషన్ల కోసం మీరు కక్కుర్తి పడుతున్నారని చెప్పి వెన్నెముక లేని తెలంగాణ నాయకుల్ని మేము ఆనాడు విమర్శించేది. ఇవాళ మా బట్టిని చూస్తుంటే, ఈ ఇతర మంత్రుల్ని చూస్తుంటే మాకు అట్లనే అనిపిస్తున్నది. మాట్లాడద్దా అండి, స్పందించద్దా? దమ్ముంటి ఇట్లా రాజీనామా తీసి రేవంత్ రెడ్డి ముఖాన కొట్టాలి. ఇవాళ బట్టి విక్రమార్క ఏం తమాషాలా, నాకు చిన్న పీట వేస్తేనే నేను భరించిన, కానీ నేను ఇవాళ వీడికి రావడానికి కారణము, మాకు రాష్ట్రం రావడానికి కారణము, ఇంత గొప్ప మహనీయుని నువ్వు అవమానిస్తే నేను చూస్తూ ఊరుకోలేనని ఇట్లా రాజీనామా తీసి ఆయన ముఖాన కొడితే వాళ్ళ బట్టి విక్రమార్క ఇవాళ గొప్పోడు అని చెప్పి అందరూ మాట్లాడుకుంటారు. ఇంత జరుగుతున్నా కూడా వీళ్ళు పెదవులు మూసుకొని కూర్చుంటున్నటువంటి చాలా బాధాకరం. రాష్ట్రంలో ప్రతి గల్లీలో ప్రతి వాడలో ఒక పూలదండ కూడా లేని విగ్రహం ఓవరాల్ గా ఇది ఒకటే కావచ్చు. ఇలా డెఫినెట్ గా అంతే కదా. ఇప్పుడు చక్రపాణి గారు మాట్లాడారు, అక్కడ అధికారికంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని విశ్వవిద్యాలయాల్లో అంబేద్కర్ జయంతి గొప్ప జరపాలని జీవో ఇచ్చిందట. తర్వాత అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రహ్మాండం చేస్తుంది. ఇక్కడ సచివాలయం పక్కన ఉన్నటువంటి విగ్రహాన్ని పక్కన పెట్టేసినటువంటి తీరును చూసి కూడా డిప్యూటీ సీఎం లాంటి వాళ్ళు మాట్లాడకపోవడం అసలు ఇంతకన్నా దారుణం ఇంకోటి ఉంటుందా అండి? అది కూడా మామూలు విగ్రహం కాదు కదా, 125 దగ్గర ఉంది కదా అనుకుంటాం, కానీ అది ఒక తలెత్తుకొని ఆకాశాన్ని చూసిన మన ఆత్మాభిమానం, మన ఆత్మగౌరవం, తెలంగాణ ప్రైడ్. అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహం అంటే తెలంగాణ ప్రైడ్. తెలంగాణ ప్రైడ్ అంటే అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు కానీ, సచివాలయానికి అంబేద్కర్ గారి పేరు పెట్టడం కానీ దేశానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చినాం. మనం ఎంత మంచి మెసేజ్ ఇచ్చినామంటే మా పరిపాలనలో అన్ని వర్గాలను భాగస్వాములను చేస్తూ బ్రహ్మాండంగా అందరినీ కలుపుకొని ఒక ఇంక్లూజివ్ అప్రోచ్తో మేము ముందుకు పోతా ఉన్నాం. దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా మా లెక్క ఉండాలి. ప్రభుత్వం మంచి చేస్తే స్వీకరించాలండి, ప్రజలు వద్దంటుకున్న దాన్ని వదిలిపెట్టు. కానీ అంబేద్కర్ విగ్రహాన్ని వదిలిపెట్టుకోవాల్సింది, ఇంతకన్నా మూర్ఖత్వం ఉంటుందా? ఇంకా డెఫినెట్ ఇప్పుడు నేను ఒకటే మాట అంటున్నా, మన టీ న్యూస్ ద్వారా నేను బట్టి గారికి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, డెఫినెట్ ఆయన స్పందించాలి. తెలంగాణలో మేధావులు ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పాలి. మేము ప్రజలకు బహిరంగంగా డెఫినెట్ విగ్రహాన్ని అట్లా వదిలేయడం, అనాదరణకు గురి చేయడం, అవమానానికి గురి చేయటం, అనాథలాగా వదిలేయటం ఏదైతే ఉందో అది తప్పు జరిగింది.
దాన్ని క్షమించండి అని చెప్పి ఆయన ఒక ప్రకటన Right. చేస్తే Concluding word. Suman garu, ముఖ్యమంత్రి గారు డెఫినెట్ గా క్షమాపణ చెప్పాలి. మేము మా పార్టీ పక్షాన డిమాండ్ చేసినాం, డెఫినెట్ గా అందరం మాట్లాడుతున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ వస్తూ ఉంది. అంతేకాకుండా డిప్యూటీ సీఎం కూడా బయటకు వచ్చి మాట్లాడాలి కదా ఈ జరిగిన సంఘటన మీద. అదే అదే ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్యంగా మొన్న ఈయనకు చిన్న పీటేస్తే అధికారులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు, ఏదో కొంతమంది మీద చర్యలు తీసుకున్నారు. ఇవాళ గింత పెద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహానికి కనీస ఏర్పాట్లు లేకపోతే జిఐడి వాళ్ళ మీద చర్యలు తీసుకోరా, ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారుల మీద చర్యలు తీసుకోరా, తర్వాత కల్చర్ డిపార్ట్మెంట్ అధికారుల మీద చర్యలు తీసుకోరా? డెఫినెట్గా దీనికి బాధ్యులు ఎవరు? ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ఈ తతంగమంతా నడిచినప్పుడు మరి దీనికి సంబంధించి ఏం జరిగింది ఏంది భయం పట్టుకుంటే ఎవరు రక్షించగలరు? డెఫినెట్ ఇప్పుడు ఆయన లోపల అదే ఆయన మానసిక స్థితి ఎట్లుందంటే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం దగ్గర పోతే కేసీఆర్ కనబడతారు, అందరికి కేసీఆర్ గుర్తుకొస్తారు కాబట్టి లిబర్టీ దగ్గరికి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఇంకోటి చెప్తాను, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి కన్నపల్లి పంప్ హౌస్ నుంచి చెరువులు చెక్ డ్యాములు నింపి రైతుల పొలాలకు నీళ్ళు ఇస్తే కేసీఆర్ గుర్తుకొస్తారు అనేటటువంటిది. దళిత బంధు పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తే కేసీఆర్ గుర్తుకొస్తాడు, గురుకులాలు మంచిగా నడిపిస్తే కేసీఆర్ గుర్తుకొస్తాడు, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఇట్లా అనేక రకాలైన కళ్యాణ లక్ష్మి చెక్లు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు, ఎల్ఓసీలు ఏమి ఇచ్చినా గత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాల ద్వారా మళ్ళా కేసీఆర్ ప్రజలకు గుర్తొస్తారనేటటువంటి ఆలోచనతోనే ఆయన ఒక రకమైనటువంటి మానసిక స్థితిలో ఉన్నాడు కాబట్టి ఈ రకమైనటువంటి తప్పులు చేస్తూ ఉన్నాడు. డెఫినెట్ గా రేవంత్ రెడ్డి బేషరతులకు క్షమాపణ చెప్పారు. రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి వీళ్ళు తీసుకురావాలి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా తెలంగాణ మేధావులు, బుద్ధిజీవులు అందరూ నోరు విప్పాలి, మాట్లాడాలి. డెఫినెట్ గా ఈ రేవంత్ రెడ్డి భవిష్యత్తులో ఇటువంటి తప్పుడు పనులు చేయకుండా ఆయనను కట్టడి చేసే బాధ్యత తెలంగాణ పౌర సమాజం ఖచ్చితంగా తీసుకోవాలి. రైట్గా ప్రపంచం దృష్టిని ఆకర్షించినటువంటి హైదరాబాద్ నడిబొడ్డునటువంటి 125 అడుగుల అంబేద్కర్ మహా విగ్రహానికి ఘోరాతి ఘోరమైన అవమానం జరిగింది. సో ముఖ్యమంత్రి అక్కడ రాకపోవడం, అట్లీస్ట్ ఒక మంత్రులు రాకపోవడం, ప్రభుత్వ కార్యక్రమం చేయకపోవడం, దాని అన్నిటికీ మించి అట్లీస్ట్ ఒక పూల అలంకరణ, అంత భారీ విగ్రహానికి ఆ స్థాయిలో ఒక పూల అలంకరణ కూడా ప్రభుత్వ పరంగా శాఖ పరంగా లేకపోవడాన్ని అందరూ కూడా చాలా తీవ్రంగా బాధిస్తోంది. ప్రజాస్వామిక వాళ్ళందరూ దీని చర్యను తీవ్రంగా ఖండిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై క్షమాపణ చెప్పాలి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా దీనిపై స్పందించాల్సినటువంటి అవసరం ఉందనేది ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ బాల్క సుమన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ దేశపతి శ్రీనివాస్ గారు, అండ్ లైవ్లో స్టార్టింగ్లో జాయిన్ అయిన దరువు ఎల్లన్న గారికి, అండ్ ఫోన్ లైన్లో మాట్లాడిన డాక్టర్ దాసు శ్రవణ్ గారికి, గంటా చక్రపాణి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ. చూస్తూనే ఉండండి టీ న్యూస్.